హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్. యా, టైం అయితే ఇప్పుడు 9:06 అయింది. సో సెషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. అండ్ దెన్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ ద మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వచ్చు, ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీ మార్కెట్ అక్కడ పాజిటివ్ చూపిస్తుంది. సో ఈరోజు కూడా మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ అయితే యూ హ్యావ్ టు థింక్ బికాస్ సెవరల్ రెసిస్టెన్స్ వర్ ద. సో నిఫ్టీలో ఫస్ట్ క్యాండిల్ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందో చూసిన తర్వాత ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది అనుకోండి, అక్కడ నుంచి రివర్స్ అయితే గ్యాప్ బార్డర్ నుంచి రిజెక్షన్ రివర్సల్ అయితే ఇక్కడైతే రెసిస్టెన్స్ ఉంది కదా. సో ఇమీడియట్గా ఏం వెళ్ళొద్దు లాంగ్ ఎంట్రీ ఫస్ట్ క్యాండిల్ ప్రైస్ యాక్షన్ చూసి. ఇన్స్టెడ్ ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయితే పర్వాలేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి సెల్లర్స్ ఉన్నారు కదా, సెల్లర్స్ అగ్రెసివ్గా కిందకి తీసుకొచ్చారు. సో సెల్లర్స్ ఎవరైతే కిందకి తీసుకొచ్చారో ఇక్కడ మళ్ళీ పొజిషన్ రెడ్ అవ్వగానే మళ్ళీ కిందకి తీసుకొస్తారు. ఓకే, అండ్ దెన్ మార్కెట్ అయితే సిపిఆర్ని కూడా టచ్ అవ్వచ్చు. నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో బిఫోర్ దట్ మనకి మార్కెట్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఓపెన్ అవుతుందో తెలియదు. బ్యాంక్ నిఫ్టీ అయితే సెవరల్ రెసిస్టెన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి సప్లై జోన్, ఇదంతా ఎంటైర్ జోన్ సప్లై జోన్. ఆ తర్వాత దీనిపైన వర్జిన్ సిపిఆర్ ఆన్ ద డేట్ ఆఫ్ 16th April మార్కెట్ ఏమీ టచ్ అవ్వలేదు వర్జిన్ సిపిఆర్ని. సో మార్కెట్ అయినా ఎక్కడి నుంచి రివర్సల్ అయితే అవ్వచ్చు. ఓకే, అండ్ యా, ఇది కూడా గ్యాప్ బోర్డర్స్ అనమాట. సో ఏంటి గ్యాప్ బోర్డర్స్ అంటే, మార్కెట్ ఏమైంది 12th April అండ్ 15th April మార్కెట్ కొంచెం గ్యాప్ అయితే ఫామ్ అయింది కదా. సో ఈ గ్యాప్ హైని గ్యాప్ లోని మనం గ్యాప్ బోర్డర్స్ అంటాం. సో ఫస్ట్ క్యాండిల్ ఆల్మోస్ట్ ఇక్కడ ఓపెన్ అవ్వచ్చు ప్రీ మార్కెట్. రెడ్ బార్ అయితే ఇక్కడ కొంచెం ఆలోచించాలి, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు వర్జిన్ సిపిఆర్ సపోర్ట్ వస్తుంది. ఇనిషియల్గా ఇది రెసిస్టెన్సే, ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఉంటే ఇది రెసిస్టెన్సే, కానీ మార్కెట్ పైన ఓపెన్ అవుతుంది. సో ట్రేడింగ్లో ఏంటంటే రెసిస్టెన్స్ సపోర్ట్ కింద మారుతుంది. ఎప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్ కింద మారుతుంది, రెసిస్టెన్స్ సపోర్ట్ కింద మారుతుంది. ఎందుకు మారుతాయి అంటే మార్కెట్ ఓపెనింగ్ బట్టి. సో పైన ఓపెన్ అయితే అది రెసిస్టెన్స్, కింద ఓపెన్ అయితే అది సపోర్ట్ ఉంటుంది. సో ఫర్ సపోజ్ మీరు ఒక 2 stairs బిల్డింగ్లో ఉంటున్నారు, కింద మీరు గ్రౌండ్ ఫ్లోర్ ఎంట్రీ ఇటు పక్క నుంచి వచ్చారు, ఇటు సైడ్ స్ట్రీట్ నుంచి వచ్చారు అనుకుందాం. సో అప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ పైన ఏమవుతుంది, రెసిస్టెన్స్ అవుతుంది. లేదు మీరు మార్కెట్ పక్క ఇంటి నుంచి పైకి వచ్చేసారు, అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఫ్లోర్ అనేది సపోర్ట్ అవుతుంది. సో మార్కెట్ ఓపెనింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలా మారుతుంది అన్నది. సో ఇప్పుడు అయితే ప్రెసెంట్ ఇవి రెసిస్టెన్స్ కాబట్టి ఇనిషియల్గా ఇప్పుడు సపోర్ట్ కింద మారుతాయి. సో ఒకవేళ మార్కెట్ కిందకు వస్తే ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూడాలి, ఇక్కడ సప్లై జోన్ ఎంత ప్రీవియస్ డే హై. సో ఇలాంటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే నిఫ్టీ ఏమో ఒకవేళ రెడ్ క్యాండిల్ అయితే నిఫ్టీ మార్కెట్ కిందకు వచ్చేయచ్చు, కానీ బ్యాంక్ నిఫ్టీ అప్పుడు సపోర్ట్ దగ్గర ఉంటుంది. సో ఎనీహౌ మార్కెట్ అయితే నేను అప్ సైడ్ మూవ్ అవుతుందని ఏం అనుకోవట్లేదు. సో ప్రెసెంట్ నా వ్యూ అయితే బేరిష్నెస్. అండ్ వన్ మోర్ థింగ్, మీ మార్కెట్ ట్రేడ్ వాట్ యూ థింక్ అని అంటారు కదా చాలామంది, అదే అనుకుంటారు ట్రేడ్ వాట్ యూ థింక్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ యువర్ ట్రేడ్, అంతే. అంటే మీరు ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నారో, మార్కెట్ అనాలిసిస్ ఏంటి, ఇది ముందు మీరు ప్లాన్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ నా ప్లాన్ గురించి వస్తే, ఈరోజు ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ నేనైతే ఒక నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి రాసుకున్నాం కదా, ఏంటి ప్రీ మార్కెట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, వైడ్ సిపిఆర్ ఇన్ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ క్యాన్ లీడ్స్ టు సైడ్ వేస్ డే. అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది సైడ్ వేస్ డే. గ్యాప్ అప్ ఓపెనింగ్ క్యాన్ లీడ్ టు ట్రాప్ ఫర్ బైర్స్. అంటే ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, అది ట్రాప్ అవ్వచ్చు, మార్కెట్ అనేది కిందకి రావచ్చు. లుక్ ద ఆపర్చునిటీస్ ఆఫ్ రివర్సల్ డే ఆర్ ఆల్ సైడ్ వేస్ డే. అంటే మార్కెట్ని ఈరోజు ట్రెండింగ్ డే ఉంటుందని అనుకోవట్లేదు. అఫ్కోర్స్ ఉంటే ఉండొచ్చు, కానీ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఆ తర్వాత ఈరోజు బ్యాంక్ ఎక్స్పైరీ కాబట్టి మనకు ఆప్షన్ సెల్లింగ్లో ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇది ప్రెజెంట్ అయితే నా ప్లాన్. సో అలాగని చెప్పి యాజ్ ఇట్ ఈస్ ఉంటుందని కాదు, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏమన్నా బయాస్ అయితే చేంజ్ అయితే అవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చార్ట్స్ కనిపిస్తున్నాయి, బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడేమో నిఫ్టీ చార్ట్స్ కనిపిస్తే ఎస్ అని టైప్ చేయండి. యా, వాయిస్ కూడా వినిపిస్తుంది కదా, ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఈరోజు బ్యాంక్ ఎక్స్పైరీ ఈరోజు. సో బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో బ్యాంక్ కూడా అలానే మూవ్ అవుతుంది. సో మార్కెట్ ఇంకా ఒక 5 minutes ఉంది మార్కెట్ ఓపెన్ అవ్వడానికి, చూడాలి. ఇది గ్యాప్ బార్డర్, ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇమీడియట్గా R2 పివోట్ ఉంటుంది, అండ్ దెన్ గ్యాప్ బార్డర్ ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఓపెనింగ్ అప్పుడు పివోట్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. సో చాలామంది కోర్స్ నేను కొన్నిసార్లు అయితే పివోట్స్ని కూడా కన్సిడర్ చేయను, అది ఎప్పుడు లేట్ ఆఫ్టర్నూన్. సో ఓపెనింగ్ అప్పుడు అయితే పివోట్ పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఎస్పెషల్లీ మెయిన్ R2 పివోట్, S2 పివోట్ కొంచెం మెయిన్ ఇంపార్టెంట్. అంటే R1, R2, S1, S2 ఈ 4 పివోట్స్ ఇంకా ఇంపార్టెంట్. అంటే సిపిఆర్ ఎంత పవర్ఫుల్లో ఇవి కూడా అంతే పవర్ఫుల్, కానీ ఓపెనింగ్ ఫస్ట్ 1 hour వరకే. ఆ తర్వాత పవర్ఫుల్ కాదని నేను చెప్పట్లేదు, తర్వాత పనిచేయమని నేను ఏమనట్లేదు, కానీ
ఓపెనింగ్ అయితే కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది. అంటే మనకి క్రొకోడైల్ నీటిలో ఉన్నప్పుడు ఎంత పవర్ ఉంటుందో ఓపెనింగ్ పివోట్స్కి అంత పవర్ఫుల్ ఉంటుంది, అంత పవర్ ఉంటుంది. అంటే R3 R4 కాదు, R2 R1 S1 S2 ఇవైతే ఇంపార్టెంట్. ఆ తర్వాత సెంట్రల్ పివో ఈరోజు సిపిఆర్ చూసారా, దీన్ని ఏమంటారు చెప్పండి, అసెండింగ్ సిపిఆర్ అంటారా డిసెండింగ్ సిపిఆర్ అంటారు, ఒకసారి నాకు మెసేజ్ చేయండి మీరు ఏమనుకుంటున్నారు. అంటే నిన్న సిపిఆర్ ఇక్కడ ఉంది, నిన్న ఇన్ ది సెన్స్ ఫ్రైడే సిపిఆర్ ఎక్కడ ఉంది, ఈరోజు సిపిఆర్ ఎక్కడ ఉంది. సో ఈరోజు సిపిఆర్ అసెండింగ్ అనుకుంటున్నారు డిసెండింగ్ అనుకుంటున్నారు అన్నది చాట్ బాక్స్లో పెట్టండి. జస్ట్ ఏదో ఒకటి గెస్ ఇవ్వండి. సో తెలియట్లేదు, అసెండింగ్ సిపిఆర్ అంటే ఏం కాదు, మార్కెట్ ఒకవేళ నిన్న సిపిఆర్ ఈరోజు సిపిఆర్ కన్నా కింద ఉందనుకోండి, ఇది డిసెండింగ్ సిపిఆర్. ఫర్ సపోజ్ ఇక్కడ 15th ఏప్రిల్ 16th ఏప్రిల్ డిసెండింగ్ సిపిఆర్. అసెండింగ్ సిపిఆర్ అంటే ఏంటంటే ఈరోజు సిపిఆర్ నిన్న సిపిఆర్ కంటే పైన ఉందనుకోండి అసెండింగ్ సిపిఆర్. ఓకే, ఐఎమ్ నాట్ ష్యూర్ అంట. సో ఐఎమ్ నాట్ ష్యూర్ అంటున్నారు కదా, ఇక్కడ చూడండి ఇది అసెండింగ్, పైన చూస్తే అసెండింగ్లో ఉంది, కింద సిపిఆర్ ఏమో దీని కింద అంటే డిసెండింగ్లో ఉంది. కానీ సిపిఆర్ టర్మ్స్ ప్రకారం ఇది ఏంటంటే అవుట్ సైడ్ సిపిఆర్ అంటారు దీన్ని. ఇలాంటివి సిపిఆర్ని ఎప్పుడైనా సరే ప్రీవియస్ డే సిపిఆర్ ఆ రోజు సిపిఆర్ లోపల ఉందనుకోండి అవుట్ సైడ్ సిపిఆర్ అంటారు దాన్ని. సో గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైం అవుట్ సైడ్ సిపిఆర్ అప్పుడు మార్కెట్ చాలా సైడ్ వేస్గా ఉండొచ్చు. ఒక సిపిఆర్ టెక్నికల్ టర్మ్స్ ప్రకారం సైడ్ వేస్గా ఉండొచ్చు, కానీ మార్కెట్ ఏమో షార్ట్ కవరింగ్ మళ్ళీ అయితే మార్కెట్ మళ్ళీ సెకండ్ ర్యాలీ కూడా జరగవచ్చు, అదైతే తెలియదు. కానీ టర్మ్స్ టెక్నికల్ టర్మ్స్ ప్రకారం అయితే దీన్ని అవుట్ సైడ్ సిపిఆర్ అంటారు. సో దీన్ని డిసెండింగ్ సిపిఆర్ అంటారు. అండ్ దెన్ ఈ రోజు సిపిఆర్ ఒకవేళ నిన్న సిపిఆర్ లోపల ఉందనుకోండి దాన్ని ఇన్సైడ్ సిపిఆర్ అంటారు. ఆ రోజు ట్రెండింగ్ డే ఉంటుంది మార్కెట్. చూపిస్తాను ఆగన ఎగ్జాంపుల్ ఏదన్నా, అంటే రీసెంట్గా ఫామ్ అవ్వలేదు ఎందుకంటే మార్కెట్ చాలా రోజులు గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ కాబట్టి. సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ యా ఈ పైనే కదా ఆల్మోస్ట్ ఇన్సైడ్ సిపిఆర్ ఇది. ఆ రోజు ట్రెండింగ్ డే అయ్యింది మార్కెట్. ఇప్పుడు ఇది వెడ్నెస్డే 3rd కదా. సో నిఫ్టీలో చూద్దాం ఆ రోజు ఏమైందో. ఇది కొంచెం అసెండింగ్ సిపిఆర్, ఇన్సైడ్ సిపిఆర్ కాదు. యా నిఫ్టీలో అయితే ఏమీ రీసెంట్గా అయితే ఏం అవ్వలేదు. అసెండింగ్ సిపిఆర్ అంటే ఏంటంటే ఈరోజు సిపిఆర్ నిన్న సిపిఆర్ లోపల ఉంటే దాన్ని సారీ ఇన్సైడ్ సిపిఆర్ ఏంటంటే ఈరోజు సిపిఆర్ నిన్న సిపిఆర్ లోపల ఉంటే దాన్ని ఇన్సైడ్ సిపిఆర్ అంటారు. ఈరోజు సిపిఆర్ నిన్న సిపిఆర్ నిన్న సిపిఆర్ ఈరోజు సిపిఆర్ లోపల ఉందనుకోండి అప్పుడు అవుట్ సైడ్ సిపిఆర్ అంటారు. ఇక్కడ చూడండి ఇది ఇన్సైడ్ సిపిఆర్ అవుట్ సైడ్ సిపిఆర్, అవుట్ సైడ్ సిపిఆర్ కానీ ట్రెండింగ్ డే ఉంది. దట్స్ ద మార్కెట్. మనం అనుకోలేము అంటే అవుట్ సైడ్ సిపిఆర్ అంటే కంపల్సరీ 100% సైడ్ వేస్ ఉంటుందని ఏం అనుకోలేము, కానీ మన ఆపర్చునిటీస్ ప్రకారం మన రివర్సల్స్ అలాంటివి చూసుకోవాలి. ఓకే, అది ఈరోజు సిపిఆర్ నిన్న సిపిఆర్ లోపల ఉంటే దాన్ని ఇన్సైడ్ సిపిఆర్ అంటారు. ఇక్కడ చూడండి ఇన్సైడ్ సిపిఆర్ ఇది. ఆ రోజు ఏమైంది మార్కెట్ ట్రెండింగ్ డే అయ్యింది, డౌన్ ట్రెండ్ మోస్ట్ ఆఫ్ ద టైం అవుతుంది. అలాగే 100% ఏం కాదు. సో ఇలా ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ నార్మల్గా అయితే ఇక్కడ అవుట్ సైడ్ సిపిఆర్ కానీ మార్కెట్ సైడ్ వేస్కి కానీ రివర్సల్ డే కానీ ఉండాలి, కానీ ఇక్కడ ఎలా జరిగింది. కానీ సిపిఆర్ చూడండి ఎలా ఉంది, యావరేజ్గా ఉంది. కాబట్టి మన సిపిఆర్ టర్మ్స్ ప్రకారం బేసిక్ పాయింట్ ఏంటంటే మనకి అది ట్రెండింగ్ డే అవ్వచ్చు యావరేజ్ సిపిఆర్ కాబట్టి. సో యావరేజ్ డే ప్రకారం అయితే ట్రెండ్ అయితే ఫాలో అయింది, కానీ అవుట్ సైడ్ సిపిఆర్ ప్రకారం అయితే ఫాలో అవ్వలేదు. ఓకే, అండ్ నిఫ్టీ యా ఆల్మోస్ట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ క్యాండిల్ చూడాలి, ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ నుంచి ఏమన్నా రెడ్ బార్ అయితే మార్కెట్ కిందకి రావచ్చు అట్లీస్ట్ టు ద ప్రీవియస్ సెషన్ హై అని అనుకుంటున్నాను. కానీ అట్ ది సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ చూసుకోవాలి మనం, బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుందో దాని ప్రకారం చూసుకోవాలి. ఎనీహో ఫస్ట్ క్యాండిల్ చాలా వాలటిలిటీగా ఉంటుంది. ఎప్పుడైనా మార్కెట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకో మార్కెట్ చాలా వాలటిలిటీగా ఉంటుంది ఫస్ట్ 1 hour. ఎందుకు ఉంటుందంటే ప్రాఫిట్ బుకింగ్స్ జరగవచ్చు అండ్ అట్ ది సేమ్ టైం అందరూ స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ అవ్వచ్చు. లైక్ బయర్స్ ఎవరైనా సెల్లర్స్ ఎవరైనా ఇక్కడ సెల్ చేశారనుకోండి మార్కెట్ తర్వాత రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందండి, వాళ్ళందరూ స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ అయిపోద్ది. సో స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిన మార్కెట్ పైకి వెళ్ళొచ్చు అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ ఎవరైనా బై చేశారనుకోండి వాళ్ళు మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు కదని చెప్పి కిందకి బుక్ చేసుకోవచ్చు, బుక్ చేసుకుంటే మార్కెట్ కిందకి వస్తుంది. సో అందుకే ఇలాంటి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఎనీహౌ ఈరోజు చూద్దాము నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుందో. సో లెఫ్ట్లో ఉన్నది నిఫ్టీ చార్ట్ అండ్ రైట్లో ఉన్నది బ్యాంక్ నిఫ్టీ చార్ట్.
సో ప్రెజెంట్ అయితే నిఫ్టీ ఎవరైతే ఇప్పుడు లాంగ్ వెళ్తారో వాళ్ళు ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, ఎందుకంటే ప్రీవియస్ డే కూడా ట్రెండింగ్ డే కదా, ఈ రోజు ట్రెండింగ్ డే లెస్ ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ లెవెల్ కూడా రెసిస్టెన్సే, ఒకవేళ గ్రీన్ క్యాన్ ఫామ్ అయినా ఈ లెవెల్ రెసిస్టెన్సే నిఫ్టీకి, ఆ పైన కూడా. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రెసెంట్ ఇప్పుడు సపోర్ట్స్ దగ్గర ఉన్నట్టు, ఎందుకంటే మార్కెట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయినా సరే ఇక్కడ వర్జిన్ సిపిఆర్ అనేది సపోర్ట్ అక్కడ, అండ్ దెన్ ఈ కింద సప్లై జోన్ అనేది కూడా సపోర్ట్. సో వెయిట్ చేద్దాం, ఇంకా ప్రెసెంట్ అయితే ఎటువంటి ఎంట్రీస్ ఏం తీసుకోవద్దు. సో నిఫ్టీ ఇక్కడ సప్లై జోన్ నుంచి అయితే రివర్సల్ అవుతుంది, ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్, అక్కడ నుంచి బిగ్ క్రాష్ జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీకి అయితే ఇప్పుడు వర్జిన్ సిపిఆర్ సపోర్ట్ ఉంది, కానీ స్టిల్ వర్జిన్ సిపిఆర్ కంటే సప్లై జోన్ చాలా పవర్ఫుల్. సో ఏమన్నా షార్ట్ తీసుకుంటే తీసుకుంటాను. నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్లోజ్ అయితే నిఫ్టీ ఆల్మోస్ట్ 22,350 ఆప్షన్ బయింగ్ చేస్తాను, ఎందుకంటే ఈరోజు ఎక్స్పైరీ కాదు కదా నిఫ్టీకి ఎక్స్పైరీ చాలా రోజులు ఉంది కాబట్టి 22,350 పుట్ ఆప్షన్ కొంటాను. ఇంకొక 50 సెకండ్స్ ఉన్నాయి. సో స్టాప్ లాస్ చూసుకోవాలి ఫస్ట్. మనం ఎంట్రీ తీసుకున్నామంటే ఇమీడియట్గా ఏం తీసుకోవాల్సిన పనిలే. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ స్టాప్ లాస్ ఒక 80 పాయింట్స్ వస్తున్నాయి, కొంచెం పెద్ద స్టాప్ లాస్. సో ఇక్కడ పెట్టుకున్న ఒక 60 పాయింట్స్, అంటే ఒక ఏటీఎం ప్రకారం అయితే ఒక 30 పాయింట్స్ పెట్టుకోవాలి. లో అయితే 170 వరకు వెళ్ళింది. సో హాఫ్ క్వాంటిటీ తీసుకుంటున్నాను నేను. ఓకే గైస్, సో ఒక 250 క్వాంటిటీస్ తీసుకున్నాను, 22,350 పుట్ ఆప్షన్ క్వాంటిటీస్ అయితే తీసుకున్నాను. అండ్ ప్రెజెంట్ యాడ్ చేస్తాను నా సైడ్ మూవ్ అవుతే. ఇది కొంచెం అయితే రిస్కీ ట్రేడ్ కాబట్టి 10,000 రిస్క్ చేయను నేను, 5,000 రిస్క్ చేస్తున్నాను ఈ ట్రేడ్లో. మోర్ దాన్ 5,000 ఉంటుంది, 5,000 డివైడెడ్ బై 250 అంటే ఒక 20 పాయింట్స్ పెట్టుకోవాలి స్టాప్ లాస్ నేను, కానీ ఒక 25 పాయింట్స్ పెట్టుకుంటాను. సో యాక్చువల్గా అయితే 189 నుంచి 160 170 పెట్టుకోవాలి. నేను 160 పెట్టుకున్నాను, అంటే ఒక 7,000 రిస్క్ పెట్టుకున్నాను ఈ ట్రేడ్లో. ఆల్మోస్ట్ ఇదైతే ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే నిఫ్టీ ఇక్కడ సెకండ్ క్యాండిల్ రెడ్ బార్ కాబట్టి. సో స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు, కానీ పెద్దది అయిపోద్ది. సో అందుకే R1 ప్యూర్ పైన పెట్టుకుంటున్నాను. సో చూద్దాం ఏమవుతుందో. సో సెకండ్ క్యాండిల్ కూడా బేరిష్గా టర్న్ అవుతుంది, ఆల్మోస్ట్ 2,000 లాస్ నుంచి కాస్ట్ అయితే వచ్చింది. సో ఆప్షన్ బయింగ్ కాబట్టి ఆలోచిస్తున్నాను యాడ్ చేయాలా వద్దన్నది. సో చూద్దాం ఏమవుతుందో. సో ప్రీమియం ఛానల్ అయితే మీకు 180 దగ్గర తీసుకోమన్నాను కదా, అది కరెక్ట్ ఎంట్రీ. సో 195 వస్తే స్కాల్పర్స్ తీసుకోవచ్చు టార్గెట్. ప్రెజెంట్ అయితే 190లో అలా ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ నుంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది ఇక్కడ. సో మార్కెట్ నేనైతే పైకి వెళ్ళాలని ఈరోజు ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను, అందుకే ఇక్కడ నార్మల్గా తీసుకోవట్లేదు ఏం ఎంట్రీ. సో యాక్చువల్గా అయితే ఇక్కడ వర్జిన్ సిపిఆర్ సపోర్ట్ అయితే ఇచ్చింది, కానీ నా వ్యూ ఏంటి ఈరోజు బేరిష్ కానీ సైడ్ వేస్ కానీ. సో అందుకే నిఫ్టీ ట్రేడ్ అయితే తీసుకున్నాను. ప్రెజెంట్ నథింగ్ హ్యాపెనింగ్, ఆల్మోస్ట్ కాస్టే ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఒక 1,500 దాకా వచ్చింది కాబట్టి నేనైతే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను. సో 167 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో లాస్ అయితే ఇందులో 5,000 లూజ్ అవుతాను. సో చూద్దాం. సో ఆల్మోస్ట్ స్కాల్పర్స్కి అయితే మీకు 195 హిట్ అయిపోయింది. సో ప్రీమియం ఛానల్లో చూసి తీసుకుంటే మీరు టార్గెట్ అనేది తీసుకోవచ్చు, 195 హిట్ అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ మీరు కూడా చేసుకొని ఒకవేళ వెయిట్ చేస్తే 220 కోసం వెయిట్ చేయొచ్చు. చూద్దాం ఏమవుతుందో ఇది. సెల్లింగ్ లెవెల్ కూడా తీసుకున్నాను బ్యాంక్ ఎక్స్లో. బ్యాంక్ నిఫ్టీ కిందకి రావచ్చు అని చెప్పి ఆల్మోస్ట్ 80 దగ్గర ట్రేడ్ అవుతుంది అది. సో ఆల్మోస్ట్ ప్రాఫిట్ అయితే 3,000 ట్రేడ్ అవుతుంది. సో 5,000 ప్రాఫిట్ అయితే వచ్చింది, 5,600. సో రెండు కూడా నా సైడే ట్రేడ్ అవుతున్నాయి. సో ఇనీషియల్గా బ్యాంక్ ఎక్స్లో రిస్క్ అయితే 240 క్వాంటిటీస్ తీసుకున్నాను కదా. సో 100 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్ బ్యాంక్ ఎక్స్లో. అంటే యాక్చువల్ 120 పెట్టుకోవాలి, 80 దగ్గర దొరికింది కాబట్టి, కానీ నేను కొంచెం 5,000 రిస్క్ చేస్తున్నాను రెండు ట్రేడ్స్ కూడా. యా నిఫ్టీ అయితే వర్కౌట్ అయ్యింది, ఆల్మోస్ట్ ఎంత వెళ్ళింది 200 వరకు వెళ్ళింది. 220కి వస్తే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను.
ప్రెజెంట్ అయితే 5000 ప్రాఫిట్ అలా ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ ఆల్మోస్ట్ 8000 వరకు వెళ్ళింది హై ప్రాఫిట్. సో 189 నుంచి 204, ఇది ఇంకొక 15 పాయింట్స్ ఉన్నాయి. సో 1:2 కూడా ఇక్కడ తీసుకోవచ్చు. కానీ ప్రెజెంట్ చెప్పలేము కదా, మార్కెట్ ఏమైనా ఇక్కడ నుంచి ఓకే. నిఫ్టీ అయితే ఫ్రీ ఫాల్ ఉంది కరెక్టే, కానీ బ్యాంక్ నిఫ్టీకి ఏముంది, సపోర్ట్స్ దగ్గర ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఫ్రీ ఫాల్ అయితేనే మనకి ప్రాఫిట్స్ అయితే రావచ్చు. సో ఒకవేళ 10,000 హిట్ అయితే స్టాప్ లాస్ రెండు కూడా తగ్గించుకుంటాను. 2500 రిస్క్ వచ్చేలా తగ్గించుకుంటాను. సో నిఫ్టీ ఎగ్జిట్ అవుతున్నాను. నిఫ్టీ ఎగ్జిట్ అయిపోయాను ఎందుకంటే బ్యాంక్ ఎక్స్ ఆప్షన్ సెల్లింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి. నిఫ్టీ ఒక 1400, ఎందుకంటే బ్యాంక్ ఎక్స్ ఇప్పుడు 240 క్వాంటిటీస్ కదా. 240 క్వాంటిటీస్ ఒకవేళ జీరోకి వెళ్ళింది అనుకోండి, 240 into 78 అలా తీసుకున్నాం కదా, 18,000 వస్తుంది. సో ఇందులో ఒక 1400 ఆల్రెడీ ఉంది. సో తర్వాత ఏమైనా యాడ్ చేస్తాను. అండ్ బ్యాంక్ ఎక్స్ స్టాప్ లాస్ కూడా 2 టైట్ పెట్టుకున్నాను. మీరైతే ఎగ్జిట్ అవ్వకండి. బ్యాంక్ ఎక్స్ ఎవరైనా తీసుకోకపోతే వాళ్ళు ఎగ్జిట్ అవ్వకండి, వెయిట్ చేయండి. 220 వరకు వెయిట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు రిస్క్ అలాగే నిఫ్టీలో తగ్గింది కాబట్టి ఇందులో ఒక 5000 అయితే రిస్క్ చేస్తున్నాను బ్యాంక్ ఎక్స్లో. సేమ్ ఒక 240, 78, ఒక 100 దగ్గర తీసుకుంటాను. 100, 98, ఇంకొక 1400 కూడా ఉంది కాబట్టి 6000 అయితే రిస్క్ చేయొచ్చు నేను ఈ ట్రేడ్లో. ఎందుకంటే నిఫ్టీలో ప్రాఫిట్ వచ్చింది కదా. 6440 డివైడెడ్ బై 240, ఒక 26 పాయింట్స్ అయితే రిస్క్ చేయొచ్చు. సో 78.70 అంటే 105 పెట్టుకుంటాను స్టాప్ లాస్. ఇనిషియల్గా అయితే 100 పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఒక 105 పెట్టుకుంటున్నాను. సో చూద్దాం ఏమవుతుందో. ఈ 90 క్వాంటిటీస్ అనేది హెడ్జింగ్ కోసం తీసుకున్నాను. ఓకే, ఆల్మోస్ట్ 8000 నుంచి బ్యాక్ అయితే వచ్చింది. సో ఎర్లియర్ 8000 ప్రాఫిట్ వచ్చింది కదా, మళ్ళీ 8000 అయితే టచ్ అయింది. సో ఏమవుతుంది చార్ట్స్ చూద్దాము. సో నిఫ్టీ అయితే ఏం లేదు ఇక్కడ, మూమెంట్ అయితే ఇక్కడ నుంచి సెల్లర్స్ అయితే ఉన్నారు, కానీ బయర్స్ కూడా పుష్ చేస్తున్నారు. బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ లోన్ అయితే బ్రేక్ చేసింది, సెకండ్ క్యాండిల్ లోని. సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చి మనకి 20 EMA సపోర్ట్ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఫ్రైడే హై ఉంది. సో ఆ రెండు సపోర్ట్స్ కూడా బ్రేక్ చేస్తేనే మనకి టార్గెట్ అనేది అచీవ్ అవ్వచ్చు. సో ఇది బ్లూ లైన్ మార్క్ చేసుకుంటున్నాను. సో 20 EMA ఇది. సో చూడాలి, 20 EMA అయినా సపోర్ట్ ఇస్తే మార్కెట్ మళ్ళీ పైకి అయితే వెళ్ళొచ్చు. సో నిఫ్టీ అయితే ఏం వెళ్ళట్లేదు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ రన్ అవుతుంది కాబట్టి చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ కాదు, యాక్చువల్లీ బ్యాంక్ ఎక్స్ ట్రేడ్ తీసుకున్నాను నేను. బ్యాంక్ ఎక్స్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి కిందకే వస్తుంది. బ్యాంక్ ఎక్స్ ఎనీహౌ బ్యాంక్ నిఫ్టీని చూసే బ్యాంక్ ఎక్స్ కూడా ఫాలో అవుతుంది. సో చూడాలి, మార్కెట్ ఇక్కడ నుంచి అయినా వి షేప్ రికవరీ అయితే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, అంటే ఈరోజు కూడా ట్రెండింగ్ డే ఉంటే. ప్రజెంట్ అయితే 8000 అలా ట్రేడ్ అవుతుంది. రిస్క్ వచ్చి ట్రేడ్లో 5000 రిస్క్ అంతే. సో ప్రాఫిట్ వస్తే ఒక 50 దగ్గరకు వచ్చింది కాబట్టి ఏమైనా యాడ్ చేస్తాను ఇందులో. ఒక 30 క్వాంటిటీస్ యాడ్ చేస్తాను. కానీ షాప్ లాస్ పెద్దది అయిపోద్దని ఆలోచిస్తున్నాను, టైట్ అయిపోద్దని ఆలోచిస్తున్నాను. 54. ఓకే, యాడ్ చేశాను. ప్రెజెంట్ అయితే 270 క్వాంటిటీస్ ఉన్నాయి. స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి, ఆల్మోస్ట్ 5000, 6440 పెట్టుకోవాలి స్టాప్ లాస్. సో డివైడెడ్ బై 270 అంటే ఒక 23 పాయింట్స్ పెట్టుకోవాలి, ప్లస్ 75.90, ఒక 100 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సో 100 హిట్ అయితే నా 5000 లాస్ అయితే వస్తుంది. 5000 ఒక చేంజ్ వస్తుంది, 5500 అలా వస్తుంది. నిఫ్టీ ఇప్పుడు రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది అనుకుంటా, మళ్ళీ 200 అలా. నిఫ్టీ 220 దగ్గర తీసుకోవచ్చు మీరు టార్గెట్, ఒకవేళ ఎవరైనా ఆప్షన్ బయర్స్ ఉంటే. లేదా ఆల్రెడీ ఎగ్జిట్ చేస్తే నేను ఫస్ట్ టార్గెట్ స్కాల్పింగ్ చేశానంటే పర్వాలేదు. సో 1:2 రిస్క్ రివార్డ్ అయితే అయిపోయింది, ఎందుకంటే ఈ ట్రేడ్లో రిస్క్ నాది ఎంత, ఓన్లీ 5000 రిస్క్. సో ఆల్మోస్ట్ 10,000కి అయితే వచ్చేసింది. కానీ ఇంకా వెయిట్ చేద్దాను, ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ కదా. సో ఆప్షన్ బయింగ్ 220కి వచ్చేస్తే మీరు ఎగ్జిట్ అయిపోండి. ఓకే, లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు మీరు. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు హై అయితే 217 వరకు వెళ్ళింది. సో ఎవరైనా ఆప్షన్ బయింగ్ తీసుకుంటే 220 దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు. లేదంటే నా వెయిట్ చేస్తానంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకొని వెయిట్ చేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ ప్రాఫిట్స్ తీసుకున్నాను, ఇక్కడ గుడ్ ప్రాఫిట్స్ వస్తున్నాయంటే మీ ఇష్టం, అది వెయిట్ చేయొచ్చు. సో
ప్రెజెంట్ అయితే 10,000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో చూద్దాం ఏమవుతుందో. ఓకే, ఆప్షన్ బయర్స్కి 220 హిట్ అయిపోయింది. సో ఎగ్జిట్ అయిపోవచ్చు. మీరు నాకు తెలిసి ఫస్ట్ ట్రేడ్ తీసుకొని ఉంటారు. సెకండ్ ట్రేడ్ కొంచెం అయితే లేట్గా అప్డేట్ చేశాను. సో అయిపోయిందా, టార్గెట్ అయిపోయి ఉంటే ఒకసారి నాకు చాట్ బాక్స్లో ఎస్ అని పెట్టండి, మీ ప్రాఫిట్ ఎంత వచ్చింది ఈరోజు. ఓకే ఓకే, ఓన్లీ 2 మెంబర్స్ పెట్టారు, మిగిలిన వాళ్ళు అప్డేట్ చేసుకోవచ్చు, పర్వాలేదు. ట్రైలింగ్ స్టాప్ లాస్ మీరు వెయిట్ చేస్తున్నానంటే స్టాప్ లాస్ కాస్ట్ టు కాస్ట్ పెట్టుకొని మళ్ళీ 240 250 వరకు కూడా వెయిట్ చేయొచ్చు. కానీ డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్ రిస్క్. ఎందుకంటే ఇప్పుడు నిఫ్టీ చూడండి, ఇప్పుడు ఎక్కడ ఉంది నిఫ్టీ? ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ప్రీవియస్ సెషన్ లో హై దగ్గర ఉంది. అండ్ దెన్ 20 EMA సపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ నుంచి సప్లై జోన్ ఇనిషియల్గా సపోర్ట్ అని మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఏదైనా జరిగితే జరగవచ్చు కదా, పైకి వెళ్ళొచ్చు. అప్పుడు మీ ప్రాఫిట్స్ అనేవి కూడా మిస్ అవ్వచ్చు కదా. సో అది కూడా థింక్ చేయాలి. ఓకే, సో 220 దగ్గర తీసుకుంటే ఆల్మోస్ట్ 1:2 ఆల్మోస్ట్ వచ్చినట్టు. ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. యాక్చువల్గా టార్గెట్ అయితే ఇక్కడ వరకు తీసుకోవచ్చు, కానీ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు సపోర్ట్ దగ్గర ఉంది కదా, అందుకు 220 ఇచ్చాను టార్గెట్. సో ఇప్పుడు నాకు ఒకవేళ ట్రేడ్ నా ట్రేడ్ ఫెయిల్ అయినా సరే నాకు 5,000 లాస్ వస్తుంది. ఆప్షన్ సెల్లర్స్ ఎవరైతే నాలా ట్రేడ్ తీసుకున్నారో మేడ్ 8,000 ప్రాఫిట్. ఓకే, మీ క్యాపిటల్ ఎంతో చెప్పండి. అంటే 8,000 ప్రాఫిట్ వచ్చింది అంటున్నారు, కానీ క్యాపిటల్ ఎంత? ఓకే, ప్రాఫిట్ 2350, 100 క్వాంటిటీ 2350 అంటే ఒక 25 పాయింట్స్ టార్గెట్ తీసుకున్నారు. ఓకే, 25 కాదు, మినిమమ్ నిఫ్టీలో 40 పాయింట్స్ తీసుకోవాలి. మినిమం తక్కువలో తక్కువ 40 పాయింట్స్ తీసుకోవాలి టార్గెట్ వచ్చినప్పుడు. ఎందుకంటే స్టాప్ లాస్ కూడా ఆల్మోస్ట్ 20-25 పాయింట్స్ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే మనం తీసుకుంది ఐటీఎం ఇక్కడ. సో నెక్స్ట్ టైం ఇది రిపీట్ చేయకండి. అండ్ ఎనీహౌ, సో ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మీ ఓన్. నాకు ప్రాఫిట్ వచ్చినా, మీకు ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా నాకైతే ఎటువంటి సంబంధం అయితే లేదు. జస్ట్ ఓన్లీ లెర్నింగ్ కోసం అంతే. బ్రో ఐ టుక్ 2 లాట్స్ అండ్ బుక్డ్ 2K ప్రాఫిట్, థ్యాంక్స్. ఓకే, పర్వాలేదు. ఓకే, ఆప్షన్ సెల్లింగ్ ఎవరైనా చేస్తే ఇంకా 0 వరకు వెయిట్ చేయండి. మనకి ఇంకా లేదంటే నాకైతే ఆల్మోస్ట్ 1:2 అయితే వచ్చేసింది. కాస్ట్ పెట్టుకుందామంటే ఇక్కడ 75 పాయింట్స్ 2 టైట్ అయిపోద్ది స్టాప్ లాస్. ఎందుకంటే ఇక్కడ చూడండి 40 దగ్గర ట్రేడ్ అవుతుంది, ఇంకో 35 పాయింట్స్ ఈజీగా హిట్ అయిపోద్ది స్టాప్ లాస్ కాస్ట్. నాకైతే 1:2 అయిపోయింది. నేను ఒకవేళ నిఫ్టీ వెయిట్ చేసి ఉంటే సరిపోదును, కానీ నేను నిఫ్టీ వెయిట్ చేయలేదు. బ్యాంక్ ఎక్సెప్ట్ స్టాప్ లాస్ ఇనిషియల్గా ఏం పెట్టుకున్నాను, నిఫ్టీ ఎగ్జిట్ కాకముందు అయితే ఒక 20 పాయింట్సే పెట్టుకున్నాను. సో దాన్ని బట్టి రిస్కీ అని చెప్పి తీసుకోలేదు నేను. వెయిట్ చేయలేదు నిఫ్టీ. లేకపోతే నిఫ్టీ వెయిట్ చేసి వాటికి టార్గెట్ అయిపోతున్నాను. కానీ అండ్ అట్ ది సేమ్ టైమ్ నిఫ్టీ ఎన్ని క్వాంటిటీస్ తీసుకున్నాను నేను? తక్కువ తీసుకున్నాను, 250 క్వాంటిటీస్ తీసుకున్నాను. సో 250 into 40 అంటే ఎంత వస్తుంది నాకు? మ్యాక్సిమం 250 into 40 10,000 వస్తుంది. ఎందుకంటే రిస్క్ 5,000 కాబట్టి 10,000 వస్తుంది. సో 1:2 అయితే అయిపోయింది. కానీ మ్యాక్సిమం యూ హ్యావ్ టు హోల్డ్ ద పొజిషన్స్ కాబట్టి, అంటే విన్నింగ్ ట్రైన్ హోల్డ్ చేయాలి కాబట్టి. సో అయితే 5,000 లాస్ వస్తుంది నాకు, పర్వాలేదు. కానీ విన్ అయితే నాకు ఒక 20,000 15,000 అన్న వస్తుంది కదా. సో మీరైతే అయిపోయిన వాళ్ళు ఇంకా ఏ ట్రేడ్స్ తీసుకోవద్దు. ఎందుకంటే ఆల్మోస్ట్ మార్కెట్ ఈరోజు కొంచెం ఇండెసివ్గా ఉండొచ్చు. అంటే ఇక్కడ నుంచి వీ షేప్ రివర్సల్ జరుగుతుందో తెలియదు, ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్గా సిపిఆర్ని టచ్ చేస్తుందో తెలియదు. సో చూడండి ఇక్కడ నిఫ్టీ ఏమవుతుంది, ఎగ్జాక్ట్గా మన హిట్ అయిన దగ్గర నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుంది, బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పుడు సపోర్ట్ అయితే ఉంది. ఈ సపోర్ట్ కూడా బ్రేక్ చేస్తే మార్కెట్ కిందకి రావచ్చు. ఓకే, సో స్క్రీన్ షాట్స్ పెట్టండి నా వాట్సాప్ నెంబర్కి ఎవరైనా ప్రాఫిట్స్ వచ్చుంటే. సో 20 EMA సపోర్ట్ అయితే తీసుకుంటుంది నిఫ్టీ, అండ్ దెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 20 EMA సపోర్ట్ తీసుకుంటుంది. సో పైకి వెళ్తే నో ప్రాబ్లం. నా లాస్ వచ్చి ఆల్మోస్ట్ 10,000 ఉంటుంది, సారీ 5,000 ఉంటుంది ఈ ట్రేడ్లో. స్టాప్ లాస్ అయితే నేను 100 పెట్టుకున్నాను. సో ప్రెజెంట్ అయితే 9,500 అలా ట్రేడ్ అవుతుంది. సో లెట్ ఇట్ రన్. సో దాని ముందు టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, మీకు ఏమైనా ఒక ఇంపార్టెంట్ లెసన్ చెప్దామని చెప్పి. సో అందరూ ఒకసారి ఆన్లైన్లో ఉంటే ఎస్ అని చెప్పి టైప్ చేయండి. ఒకరే పెట్టారు. సో రిమైనింగ్ పీపుల్ యా ఓకే. సో నోట్స్ అయితే పెట్టుకోండి కంపల్సరీ. ఒక బుక్ పెన్ అనేది తెచ్చుకోండి. వెయిట్ చేస్తాను, ఒక 10:04 అయింది. ఒక 2 minutesలో 10:06 కల్లా మీ దగ్గర ఒకవేళ నోట్స్ లేకపోతే నోట్స్ పెట్టుకోండి దగ్గర. ఒక 2 minutes అయితే వెయిట్ చేస్తాం.
ఓకే, టైం అయితే 10:06 అయింది. సో యా, కమింగ్ టు ద మార్కెట్, ఇక్కడ ఇంకా 20 ఎంఏ సపోర్ట్ అయితే తీసుకుంటుంది, రన్ అవుతుంది. సో అదే ఆప్షన్ బయింగ్ తీసుకొని ఉంటే ఇక్కడ చూడండి ఇంకా 206 207 దగ్గరే ట్రేడ్ అవుతుంది. సో ఆప్షన్ సెల్లింగ్ వల్ల ఇది ఆల్మోస్ట్ 11,000 ప్రాఫిట్ అయితే ట్రేడ్ అవుతుంది. సో అందుకే నేను ఎక్కువ ఆప్షన్ సెల్లింగ్ ప్రిఫర్ చేస్తాను. ఎనీహౌ ఇప్పుడు బ్యాంక్ ఎక్స్ 54,300 నుంచి ఆల్మోస్ట్ ఒక, ఇప్పుడు ప్రైస్ ఎక్కడ ఉంది, 53,900 ఉంది. సో ఇంత నాకు ఆల్మోస్ట్ ఒక స్టాప్ లాస్ హిట్ అవ్వాలంటే 70 పాయింట్స్ కావాలి. సో 140 పాయింట్స్ హిట్ అయితే 140 180, యా ఈ లెవెల్ హిట్ అయితే అప్పుడు స్టాప్ లాస్ హిట్ అవుద్ది. సో అంత బ్యాక్ వస్తుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ లూజ్ అయినా 5,000 లూజ్ అవుతాను కాబట్టి దానికైతే ఏం ప్రాబ్లం అయితే లేదు ఈ ట్రేడ్లో. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, సో అందరూ కూడా బుక్ అయితే తెచ్చుకున్నారు కదా. మొన్న అయితే మనం ఏం మాట్లాడుకున్నాం, స్ప్రెడ్స్ గురించి మాట్లాడుకున్నాము మొన్నటి ఫస్ట్ సెషన్లో. స్ప్రెడ్స్ ఎలా తీసుకోవాలి అండ్ తక్కువ క్యాపిటల్తో కూడా మనం ఆప్షన్ సెల్లింగ్ ఎలా చేయొచ్చు, ఆ రెండు టాపిక్స్ మాట్లాడుకున్నాం. హెడ్జింగ్ అండ్ దెన్ స్ప్రెడ్స్ అయితే మాట్లాడుకున్నాం. అండ్ దాని తర్వాత రోజు నిన్న మార్కెట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడానికి ఏమైనా క్లూస్ ఉన్నాయని చెప్పి డిస్కస్ చేసుకున్నాము. సో అవి రెండు అయితే గుర్తున్నాయని అనుకుంటున్నాను. సో ఆ రెండిట్లో ఏమైనా టాపిక్స్ ఏమైనా డౌట్ ఉంటే ఫస్ట్ అడగొచ్చు నన్ను, ఆ తర్వాత ఈరోజు సెషన్కి మూవ్ అవుదాము. సో డౌట్ ఉంటే డి అని చెప్పి పెట్టండి, మీ మైక్ ఆన్ చేస్తాను. ఓకే, నో డౌట్స్ అయితే. యా, సో ఈరోజు టాపిక్ రాదర్ దాన్ మొన్న నిన్న సబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్నాము. కాకపోతే ఈరోజు రాదర్ దాన్ సబ్జెక్ట్ కంటే చాలా ఇంపార్టెంట్ అనేది ట్రేడింగ్ సైకాలజీ. సో ట్రేడింగ్ సైకాలజీ గురించి మాట్లాడుకుందాం. సో మీరు ట్రేడింగ్ వచ్చిన కొత్తలో స్టార్టింగ్ ఎవరైనా సరే మీరు ఎక్కువ స్ట్రాటజీస్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటారు. అండ్ దెన్ మంచి స్ట్రాటజీ నేర్చుకుందామని యూట్యూబ్ సెర్చ్ చేస్తారు, బుక్స్ కొంటారు, ఎవరినన్నా మెంటర్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారు. కోర్స్ మీరు నా దగ్గర కూడా వచ్చింది, అందుకే ఆల్మోస్ట్ డైలీ ప్రాఫిట్ వస్తున్నది కదా అని చెప్పి నేర్చుకోవాలని అని చెప్పి నేర్చుకున్నారు, అంతే కదా, నేర్చుకోవడానికే వచ్చారు. ఓకే, కానీ దానికంటే ముందు ఎవరు కూడా ట్రేడింగ్ సైకాలజీ మీద కాన్సన్ట్రేట్ చేయరు. ట్రేడింగ్ సైకాలజీ మీద కూడా ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి. సైకాలజీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో మీరందరూ, మీకు నాకు డిఫరెన్స్ ఏంటంటే, సో నాకన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. సో చాట్ బాక్స్లో మీ ఎక్స్పీరియన్స్, స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఒకసారి. టిల్ డేట్ మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో, అంటే నేర్చుకున్న స్టాక్ మార్కెట్ తెలిసిన దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ తెలుసుకున్న తర్వాత, అంటే ఫస్ట్ మీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు కదా, ఎప్పుడు ఓపెన్ చేశారు, ఇయర్ గుర్తుంటే ఇయర్, లేదంటే ఎక్స్పీరియన్స్ చెప్పండి నంబర్. యా 6 years, 2 years, 2 years, ఆల్మోస్ట్ 1 year యాక్టివ్ ట్రేడింగ్. ఓకే, సో ఆల్మోస్ట్ 2 years, 3 years, 6 years ఉన్నారు, అంతే కదా. సో మీరు ఇంకా సక్సెస్ అవ్వాలంటే కొంచెం మంది చూడండి, చాలామంది ఈవెన్ స్టాక్ మార్కెట్లో ఒక 25 years 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ టైంకి ఇంకా సక్సెస్ అవి ఉండరు నాకు తెలిసి. ఎందుకు వీళ్ళు సక్సెస్ అవ్వరంటే వీళ్ళు నేర్చుకోవాల్సిన విధంగా నేర్చుకోరు. మెయిన్ ఏంటంటే ట్రేడింగ్ అందరూ కూడా, స్టాక్ మార్కెట్ అంటే ఒక 100% వర్కింగ్ స్ట్రాటజీ, లేదంటే మంచి స్ట్రాటజీ, అట్లీస్ట్ 90-80% స్ట్రాటజీ ఉంటే సరిపోతుంది, మనం ట్రేడింగ్ స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్స్ ఉండొచ్చు అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ ట్రేడింగ్ అనేది అది కాదు, 100కి ఒక 90%. సో అందరూ 70% అంటారు, కాదు నేనైతే 90% ట్రేడింగ్ అనేది, ట్రేడింగ్ సైకాలజీ ఇంపార్టెంట్. ఓకే, ట్రేడింగ్ స్ట్రాటజీ కంటే ట్రేడింగ్ సైకాలజీ ఇంపార్టెంట్. ఎందుకు ట్రేడింగ్ సైకాలజీ ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, మీకు స్టార్టింగ్ వచ్చినప్పుడు మీరు స్ట్రాటజీస్ అవి నేర్చుకుంటారు కదా, నేర్చుకున్న తర్వాత మీరు ఏంటి, ఆ స్ట్రాటజీ పని చేయలేదు అనుకోండి, స్ట్రాటజీని జంప్ చేస్తారు ఇంకొక స్ట్రాటజీ, అంటే ఈ స్ట్రాటజీ పని చేయట్లేదు, ఇంకొక స్ట్రాటజీకి వెళ్దాము, అది పని చేయలేదు. ఓకే, ప్రాఫిట్ వచ్చినప్పుడు మీకు బ్యాక్ టెస్ట్ చేస్తున్నప్పుడు అవి అయితే ఈ స్ట్రాటజీ బాగా వర్క్ అవుతుంది, రేపు ఈ స్ట్రాటజీ ట్రై చేద్దామని చెప్పి అనుకుంటారు. కానీ ప్రాక్టికల్గా అయితే మీరు రియల్ మార్కెట్లో ఉన్నప్పుడు అయితే ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వకపోతే జంప్ చేయడం, ఇంకొక మెంటర్ దగ్గరికి వెళ్ళడము, లేదంటే మీకు ఫోన్ కాల్స్ ఎవరైనా ఏమన్నా చేస్తే వాళ్ళు వెబినార్స్ అవి అటెండ్ అవ్వడం, ఇలాంటివి చేస్తుంటారు. ఫ్రీ వెబినార్ పెడుతున్నాము, ఒకసారి మాది అటెండ్ అవ్వండి అది అని చెప్పి చేస్తుంటారు. మీ అందరూ అలా జంప్ చేస్తూ ఉంటారు స్టాక్ మార్కెట్ నేర్చుకోవడం. కానీ సబ్జెక్ట్ ఓకే, టెక్నికల్ అనాలిసిస్ అది ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నా పర్వాలేదు, దానికంటే ఇంపార్టెంట్ ట్రేడింగ్ సైకాలజీ. సో ట్రేడింగ్ సైకాలజీలో ఇంపార్టెంట్ గోల్డెన్ పాయింట్స్ అనేవి ఈరోజు టాపిక్. సో ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి పాయింట్స్ అనేవి, 2% రూల్. సో ఈ పాయింట్ అనేది నోట్స్లో రాసుకోండి, ట్రేడింగ్ సైకాలజీ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకొని 2% రూల్ అని పెట్టుకోండి. సో ఈ 2% రూల్ అంటే ఏంటంటే, మార్కెట్ మీరు ఇంట్రాడే ట్రేడర్స్ అయితే డైలీ 2%, మీ క్యాపిటల్ ఎంత ఉందో దానికన్నా 2% కంటే
ఎక్కువ అనేది రిస్క్ చేయొద్దు. ఓకే, 2% ఎప్పుడైతే హిట్ అయిందో థర్డ్ ట్రేడ్ థర్డ్ ట్రేడ్ ఎంత హై ప్రాబిలిటీ అయినా సరే ఇక్కడ నుంచి మార్కెట్ ఇమ్మీడియట్గా వెళ్ళిపోతుంది పైకి. నాకు ఒక 100 పాయింట్స్ 200 పాయింట్స్ వస్తుందని చెప్పి న్యూస్ అనలిస్ట్ వాళ్ళు చెప్తున్నారు అని చెప్పినా సరే థర్డ్ ట్రేడ్ అనేది మీరు తీసుకోకూడదు. మీరు ఏమైనా ట్రేడ్ తీసుకొని ఉంటే ఫస్ట్ ట్రేడ్ లాస్ అయింది అనుకోండి 1% లాస్ వస్తుంది కదా నెగిటివ్. సో సెకండ్ ట్రేడ్ తీసుకున్నారు, సెకండ్ ట్రేడ్ ఫెయిల్ అయితే ఇంకొక 1% వస్తుంది. అదే సక్సెస్ అయ్యారు అనుకోండి, ఎర్లియర్ 1% లాస్ వచ్చి అదే రిస్క్ రివార్డ్ 1:2 ఫాలో అయితే ఎర్లియర్ 1% లాస్ రికవర్ అయ్యి ఇంకా 1% ప్రాఫిట్లో ఉంటారు. ఇదైతే కరెక్టే. కానీ ఇప్పుడు సెకండ్ ట్రేడ్ కూడా వర్కౌట్ అయిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత లేదంటే సెకండ్ ట్రేడ్ కూడా వర్కౌట్ అయిన తర్వాత థర్డ్ ట్రేడ్ తీసుకున్నారు అనుకోండి, అక్కడ నుంచి ఎమోషన్స్ అనేవి ప్లే చేస్తుంటాయి. అఫ్కోర్స్ సెకండ్ ట్రేడ్ వర్కౌట్ అయినా సరే ఎమోషన్స్ ప్లే చేస్తాయి. ఎందుకు అలా అంటున్నానంటే మీరు సెకండ్ ట్రేడ్ ఫస్ట్ ట్రేడ్ ఫెయిల్ అయ్యారు, సెకండ్ ట్రేడ్ వర్కౌట్ అయ్యారు, మీకు 1% ప్రాఫిట్లో ఉన్నారు, గ్రీన్లో 1% ప్రాఫిట్లో ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ థర్డ్ ట్రేడ్ తీసుకున్నారు అనుకోండి, అది ఫెయిల్ అయింది అనుకోండి, -1% అయ్యింది. అప్పుడు మీకు ఫ్రస్ట్రేషన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే అదేంటి నేను మార్నింగ్ నా వ్యూ అయితే కరెక్టే కదా, ఎందుకు ఇలాగ అయ్యింది, ఇంతసేపు ఉన్నాను వేస్ట్ చేశాను అనవసరంగా, వద్దు 1% దగ్గర మళ్ళీ ట్రేడ్ తీసుకొని ఆపేద్దామని చెప్పి మళ్ళీ ఓవర్ ట్రేడింగ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ప్రాఫిట్ వచ్చినా సరే సెకండ్ ట్రేడ్ ఆపేయండి, లాస్ వచ్చినా సరే ఆపేయండి. లాస్ వచ్చేస్తే చాలామంది ఏం చేస్తారు, లేదు ఈరోజు నేను మా గ్రీన్లోనే ఉండాలి కంపల్సరీ, ఈ 2% లాస్ అనేది రికవర్ చేయాలని చెప్పి చాలామంది ఆలోచిస్తారు, కానీ అది పని అవ్వదు. ఓకే, లాస్ వచ్చేసినా సరే మీరు ఓవర్ ట్రేడింగ్ చేశారనుకోండి, మ్యాక్సిమమ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఓవర్ ట్రేడింగ్ 2% రూల్ అనేది ఎందుకు పెడుతున్నానంటే 2% కంటే ఎక్కువ సార్లు ట్రేడ్ చేస్తే కంపల్సరీ లాస్లోనే ఉంటారు, ఎంత హై ప్రాబిలిటీ అన్నా. సో పోనీ ఒకవేళ ఈరోజు సక్సెస్ అయింది, 2% లాస్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ ట్రేడ్ తీసుకున్నారు, అది ఎంత ఇస్తుంది, మహా అయితే ఇంకొక 2% ఇస్తుంది. సో ఓవరాల్ అయితే ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు. ఈరోజు వర్కౌట్ అయినా రేపు నెక్స్ట్ డే మీరు ఏం చేస్తారంటే నిన్న వర్కౌట్ అయింది కదా 3 ట్రేడ్స్ తీసుకున్నప్పుడు ఈరోజు కూడా వర్కౌట్ అవుద్దని చెప్పి థర్డ్ ట్రేడ్ మళ్ళీ తీసుకుంటారు. సో అలా చేయకండి. అలా చేస్తే ఆ రోజు ఈ ముందు రోజు ప్రాఫిట్ వచ్చినా సరే ఆ రోజు అనేది ఇంకా ఎక్కువ లాస్ అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇది ఎందుకు చెప్తున్నానంటే 3% అనేది ఎవరు హ్యాండిల్ చేయలేని అమౌంట్. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర క్యాపిటల్ ఒక 5 lakhs ఉందనుకోండి, 5 lakhsకి 3% అంటే ఎంత, 15,000. సో ఒక్క రోజులో 15,000 పోయిందా అని చెప్పి ఆ రోజంతా కూడా అదే బాధలో ఉంటారు. ఆ తర్వాత రోజు ట్రేడ్ చేసే ముందు కూడా మీకు అదే గుర్తొస్తుంటుంది, 15,000 20,000 పోగొట్టుకున్నారు అనుకోండి 3% 4%, లేదంటే 5 lakhsకి చాలామంది 50,000 కూడా పోగొట్టేసుకుంటారు ఒకే రోజులో. సో అది రన్ అవుతుంటుంది, ఈ రోజు ఎలాగైనా ప్రాఫిట్స్ వచ్చేయాలి ఎందుకంటే నిన్న లాస్ వచ్చింది కదా అని చెప్పి ఈరోజు ర్యాండమ్ ట్రేడ్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే మీ రూల్ ప్రకారం ఏ స్ట్రాటజీ రాకపోయినా సరే ర్యాండమ్ ట్రేడ్స్ అనేవి తీసుకొని మీరు లాసెస్ అనేవి చేస్తూ ఉంటారు, ఇంకెక్కువ లూజ్ అవుతారు. ఎందుకంటే ట్రేడింగ్ అనేది కోర్స్ కాన్ఫిడెన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మీరు ఒక ట్రేడ్ ప్రాఫిట్లో ఉన్నారనుకోండి, సో మీకు కాన్ఫిడెన్స్ అనేది పాజిటివ్గా మూవ్ అవుతుంది. ఒక ట్రేడ్ ఒక రోజు 2 రోజులు నెగిటివ్గా ఉన్నారనుకోండి, నెగిటివ్ కాన్ఫిడెన్స్ ఉండదు, నెగిటివ్గా మీ మైండ్ అనేది ఆలోచనలు ఇస్తూ ఉంటుంది. సో ఇలా చేయొద్దు. అందుకే 2% రూల్ అనేది గోల్డెన్ రూల్, ఎవరిని అడిగినా చెప్తారు. అంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్ని 2% కంటే ఎక్కువ లూజ్ చేసుకున్నారంటే వాళ్ళు వేస్ట్, ఇంకా ట్రేడింగ్కి పనికిరారు. కొంచెం మంది తక్కువ క్యాపిటల్ ఉండొచ్చు కదా, మరి 50,000 అలా తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళకి 2% అంటే ఇంకా తక్కువ వస్తుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మ్యాక్సిమం ఒక లిమిట్ పెట్టుకోండి, ఒక 1,000 రూపీస్ వస్తే ఆపేస్తాను, లేదంటే 500 రూపీస్ వస్తే ఆపేస్తాను. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక లాట్ బ్యాంక్ నిఫ్టీ లేదంటే నిఫ్టీ ఉందనుకోండి, నిఫ్టీ ఒక లాట్ ఎంత, ఈరోజు నిఫ్టీ ట్రేడ్ తీసుకున్నాం కదా, నిఫ్టీ ఒక లాట్ ఒక 50 క్వాంటిటీస్ ఉంటాయి. సో 50 క్వాంటిటీస్కి ఒక 20 పాయింట్స్ పెట్టుకున్నారు అనుకోండి, 50 × 20 ఎంత, స్టాప్ లాస్ ఏమో ఒక 1,000 రూపీస్. సో 1,000 రూపీస్ 50,000 క్యాపిటల్ ఉన్నవాడికి 1,000 రూపీస్ పోయినప్పుడు బాధ అనిపిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇది ఎఫోర్డ్ చేయడానికి రెడీగా ఉండరు. ఈ 1,000 రూపీస్ లాస్ అనేది ఎఫోర్డ్ చేయడానికి రెడీగా ఉంటారు. ఎందుకు రెడీగా ఉంటారు అంటే 1,000 రూపీస్ పోతాయేమని చెప్పి భయం అనేది వస్తుంది. సో ఫియర్ కమ్ టు ద రోల్ ఇక్కడ. సో ఫియర్ అనేది ఎందుకు స్టార్ట్ అయిందంటే నువ్వు ఆ అమౌంట్ని అఫోర్డ్ చేయలేవు. అంటే రోజుకి 1,000 రూపాయలు పోతుందంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళకి పర్లేదు, ఒక 7 lakhs 10 lakhs 5 lakhs క్యాపిటల్ ఉన్న వాళ్ళకి 1,000 రూపీస్ అంటే ఆఫర్ ఆల్లో కనిపిస్తుంది. అండ్ అదే తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఒక 50,000 రోజుకి 1,000 రూపీస్ అంటే మంత్లీ మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటామో, మనం ఫస్ట్ మన 10th అయిపోయిన తర్వాత కూడా మనకి డైలీ ఒక 500,000 రూపీస్ వస్తే నెలకు 30,000 శాలరీ మనకి, లేదంటే 2,000 3,000 వస్తే 1 lakh శాలరీ, అలా ఆలోచిస్తాం కదా. అలాంటిది డైలీ 1,000 పోతుందంటే అక్కడ ఎంత ఆలోచిస్తారు, ఎంత ప్రెజర్ క్రియేట్ అవుతుంది అక్కడ. సో అది కూడా ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయాలంటే అప్పుడు ఈక్విటీ ట్రేడ్ చేయండి, ఆప్షన్స్లో ట్రేడ్ చేయొద్దు.
అంటే ప్రాక్టీస్ కోసం అంటున్నాను. అంటే మీరు ప్రాక్టీస్ చేద్దాం ఈరోజు ఒక లాట్‌తోని ఓకే. మీరు స్ట్రాటజీస్ అయితే నేర్చుకున్నారు. నా కోర్స్ జాయిన్ అయ్యో లేదంటే ఎవరైనా కోర్స్ జాయిన్ అయిన తర్వాత స్ట్రాటజీస్ నేర్చుకున్నారు. బ్యాక్ టెస్టింగ్‌కి రియల్ మనీ పెడితేనే మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తది. సో, పేపర్ ట్రేడింగ్ అని చాలామంది అంటారు కానీ పేపర్ ట్రేడింగ్‌లో మీకు అన్ని ప్రాఫిట్స్ వస్తాయి. చూడండి కావాలంటే బ్యాక్ టెస్టింగ్ చేసి. ఎందుకంటే అక్కడ మీరు ఎమోషన్స్ ఫాలో అవ్వరు. ఎందుకంటే మీ డబ్బులు కాదు కాబట్టి అవి. మీ డబ్బులు కానప్పుడు మాత్రమే మీరు ప్రాఫిట్స్‌లో ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇప్పుడు 1,00,000 ఇచ్చి మిమ్మల్ని ట్రేడ్ చేయండి. నేను 1,00,000 పోయినా సరే నేనేం తిట్టను అని చెప్పి నేను అన్నాను అనుకోండి. అందరూ కూడా సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ అయిపోతారు. ఎక్కడ మీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే అమౌంట్ పోతాదేమో అన్న భయము. ఎప్పుడైతే మీ అమౌంట్ మీ హార్డ్ అండ్ అమౌంట్ ఉంటది కదా! అది మీ అమౌంట్ కాబట్టి భయపడతారు. సో, పేపర్ ట్రేడింగ్ చేయండి. నా స్ట్రాటజీస్ ఉన్నాయి కదా! కోర్స్ తీసుకున్నోళ్ళు 26 స్ట్రాటజీస్ బ్యాక్ టెస్టింగ్ చేసి లేదంటే పేపర్ ట్రేడింగ్ చేసి చూడండి కంపల్సరీ వర్కౌట్ అవుతున్నాయి 100% నేను కూడా విన్ అయిపోతాను రేపు నుంచి ట్రేడ్ తీసుకుంటాను అని చెప్పి ఇమీడియట్గా జంప్ చేసేస్తారు. పేపర్ ట్రేడింగ్లో ఎందుకు విన్ అవుతారంటే లైట్ ట్రేడింగ్ ఒక 1 మంత్ చేసుకున్నా సరే అప్పుడు ఎందుకు విన్ అవుతారంటే మీరు మనీ అనేది మీది కాదు కాబట్టి. ఎప్పుడైతే మనీ మీద అయిందో అప్పుడు ఎమోషన్స్ కమ్ టు ద ప్లేస్. సో, అప్పుడే ఎక్కువ మంది లాసెస్ అనేది అవుతుంటారు. దాన్ని ఓవర్కమ్ చేయడం ఎలాగంటే చెప్తున్నాను కదా! ఈక్విటీలోకి వెళ్ళండి. ఓకే. మీరు అమౌంట్ ఒక ఒక లాట్‌కి నిఫ్టీ ఒక 10 పాయింట్స్ పోయినా సరే 500 పోయినట్టు డైలీ. సో, భయమేస్తది మీకు 500 పోయిందా అయ్యో ఏంటి అని చెప్పి. సో, అలాంటప్పుడు ఈక్విటీలో ఒక లాట్ కాదు అంటే ఆప్షన్స్‌లోకి వెళ్ళకండి. స్టాక్ ఆప్షన్స్‌లోకి వెళ్ళకండి చాలా రిస్కీ. ఇన్‌స్టెడ్ మీరు ఈక్విటీ చేస్తారు కదా! ఒక షేర్ ఏమన్నా తీసుకోండి. ఏమన్నా కంపెనీ షేర్. ఆఫ్‌కోర్స్ మన స్ట్రాటజీస్ అనేవి లిక్విడిటీ స్టాక్స్ ఉన్న అన్నిట్లో కూడా పనిచేస్తాయి. అదేం ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. లైక్ బ్యాంక్ నిఫ్టీ ఉందా బ్యాంక్ నిఫ్టీలో కూడా పనిచేస్తాయి. బ్యాంక్ నిఫ్టీ కాదు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పనిచేస్తుంది. యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్. సో పెద్ద పెద్ద లిక్విడిటీ ఉన్న స్టాక్స్ ఉంటాయి కదా అందులో కూడా పనిచేస్తాయి. కాకపోతే మీరు ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి అప్పుడు తీసుకోండి. సో మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే 1 లాట్తో ప్రాక్టీస్ చేయండి. సో అది ఫస్ట్. ఈ 2% అనే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలన్నది పక్కన రాసుకోండి. సో ప్రాక్టీస్ విత్ లెస్సర్ క్వాంటిటీ, ప్రాక్టీస్ విత్ లెస్సర్ సైజ్ అని చెప్పి రాసుకోండి. సో కోర్స్ పేపర్ ట్రేడింగ్తో ప్రాక్టీస్ చేసినా సరే మీరు ఎక్కువ రోజులు పేపర్ ట్రేడింగ్ చేయాలనిపించదు. ఎందుకంటే ఇప్పుడు ఒక రోజు 2 రోజులు ప్రాఫిట్లో ఉన్నప్పుడు మూడో రోజు నేను నిజం డబ్బులు వస్తాను నాకు నిజంగా ఎంత ప్రాఫిట్ వచ్చేది కదా అని చెప్పి మూడో రోజులు నిజంగా ట్రేడింగ్ చేసేస్తారు. 1 మంత్ కూడా పేపర్ ట్రేడింగ్ అనేది చాలామంది చేయరు. సో అది కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. 1 మంత్ 2 మంత్స్ లేదంటే 6 మంత్స్ పేపర్ ట్రేడింగ్ మీద కూర్చుంటేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎందుకంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది డాక్టర్ అవ్వాలని ఇంజనీర్ అవ్వాలని ఎప్పటి నుంచి కష్టపడతాం, మనం చిన్నప్పటి నుంచి కష్టపడతాం. కానీ ట్రేడర్ అవ్వాలంటే మాత్రం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయగానే ట్రేడర్ అయిపోతాను నేను ప్రాఫిటబుల్ ట్రేడర్ అయిపోతానని చెప్పి అనుకుంటారు. సో అది పాసిబుల్ అయితే కాదు. ప్రాక్టీస్ చేయండి. ఓకే. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అందుకే అంటారు. ప్రాక్టీస్ చేయండి. సో ఒక పేపర్ ట్రేడింగ్ చేసిన పర్వాలేదు, లేదంటే ఒక ఈక్విటీ షేర్తో మన టార్గెట్ ఫర్ సపోజ్ R1 పివోట్ ఉందనుకోండి. సో అక్కడ నుంచి నెక్స్ట్ టార్గెట్ R2 పివోట్ దాకా వెళ్తుందని చెప్పి అలా ప్రాక్టీస్ చేసి నోట్స్ రాసుకోండి. నెక్స్ట్ ట్రేడింగ్ జర్నల్ కంపల్సరీ పెట్టుకోండి. అవి కూడా చెప్తాను పాయింట్స్. సో 1 మినిట్ అయితే ఉన్నాను ఒకసారి. ఓకే గైస్, ప్రెజెంట్ అయితే మార్కెట్ 14,000 అలా ట్రేడ్ అవుతుంది. సో లెట్ ఇట్ రన్. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. సో దీనికి అవుట్కమ్ మనకి ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటంటే ఈక్విటీ చేయాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. పేపర్ ట్రేడింగ్ మీరు ఎలాగైతే డాక్టర్ అవ్వాలని ఇంజనీర్ అవ్వాలని ఎలా ప్రాక్టీస్ తీసుకుంటున్నారు, పేపర్ ట్రేడింగ్ కూడా అలాగే ఒక 3 మంత్స్ 6 మంత్స్ బ్యాక్ టెస్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. లేదంటే లైవ్ మార్కెట్లో ప్రాక్టీస్ చేసినా సరే మీరు దీన్ని ఓవర్కమ్ అయితే చేయగలరు. సో నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఎందుకు అఫోర్డ్ చేయలేరు, ఒక 500 రూపీస్ 1000 రూపీస్ ఎందుకు అఫోర్డ్ చేయలేరు అంటే దాని మీదే డిపెండ్ అవుతారు. ట్రేడింగ్ ఇన్కమ్ మీదే డిపెండ్ అవుదామని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఫర్ సపోజ్ మీ దగ్గర ఒక ఒక 30,000 50,000 క్యాపిటల్ ఉందనుకోండి. సో ఇదే ఉంటుంది మీ దగ్గర. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమి ఉండదు. లైక్ ఏమన్నా జాబ్ ఉన్నా లేదంటే అదర్ సోర్సెస్ చాలామంది వీడియో ఎడిటింగ్ చేసి సంపాదించే ఫ్రీలాన్సింగ్ వర్క్స్ ఉంటాయి కదా. సో దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓన్లీ ట్రేడింగ్ ఇన్కమ్ మీద అనేది డిపెండ్ అవ్వద్దు. ఎందుకంటే దీనివల్ల ట్రేడింగ్ మీద మీ అంత ఎమోషనల్ అవ్వరు, మీరు మనీ మీద అంత ఎమోషనల్ అవ్వరు. ఎందుకంటే ట్రేడింగ్లో లాస్ వచ్చిన ఫర్ సపోజ్ నాకు ఈరోజు రిస్క్ ఎంత 5,000. సో నాకు ఈ 5,000 పోయినా పర్వాలేదు, నాకు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయి. లైక్ నాకు నా చెన్నైలో బిజినెస్ ఉంది, అది అవ్వచ్చు. లేదంటే మీరు ఇప్పుడు ఏదైతే వెబినార్ జాయిన్ అయ్యారో వెబినార్ జాయిన్ ఫీజు కట్టారు కదా, ఇది ఉంది. నెక్స్ట్ కోర్స్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో అది. సో మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఎందుకు క్రియేట్ చేసుకున్నానంటే ఒకదాని నుంచి పోయినా ఇంకొకటి వస్తూ ఉంటుంది, యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఫర్ సపోజ్ నాకు ఈ ట్రేడింగ్ అమౌంట్ మొత్తం పోయినా సరే నేను కంబ్యాక్ ఇచ్చుకోగలను. 20 lakhs అనేది
మొత్తం నా క్యాపిటల్ ఏదైతే ఉందో మొత్తం పోయినా కంబ్యాక్ ఇచ్చుకోగలను. కానీ మీరు ఎంతైతే క్యాపిటల్ పెడుతున్నారో లైక్ 5 lakhs పెడుతున్నారో 3 lakhs పెడుతున్నారో ఎంతైతే క్యాపిటల్ పెట్టుకున్నారో ఇదంతా పోయినా సరే మీరు కంబ్యాక్ ఇచ్చుకోగలరా లేదా అన్నది థింక్ చేసుకోవాలి. సో మీరు ఫుల్ టైం ట్రేడర్ అయిపోదామని చెప్పి చాలామంది ఆశ ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఉన్నంత కంఫర్ట్ ఇందులోనే ఉండదు. మండే టు ఫ్రైడే అంతే, సాటర్డే సండే హాలిడేస్, కావాలంటే వీకెండ్స్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దెన్ మండే టు ఫ్రైడే మీకు ఓన్లీ వర్క్ చేయాలనుకున్నప్పుడు చేస్తారు, మిగిలిన రోజు లైక్ మీ బాస్కి ఏమీ ఆన్సర్ చెప్పాల్సిన పని లేదు. అదే వర్క్లో అయితే లీవ్ పెట్టుకోవాలన్నా, ఇంకొకరు పెళ్ళికి వెళ్ళాలన్నా, ఎవరైనా చనిపోయినా ఏదో ఒక అబద్ధాలు ఆడి మీకు స్టమక్ పెయిన్ అనో లేదంటే ఫీవర్ అనో సంథింగ్ ఎంత ఇంపార్టెంట్ అన్నా సరే మీరు అబద్ధాలు ఆడతారు. అబద్ధాలు ఆడి ఆ తర్వాత మీకు చిరాకు అనిపిస్తుంది, ఒకనొక టైంలో మీకు చిరాకు అనిపిస్తుంది జాబ్ లైఫ్ అనేది. సో ట్రేడింగ్ చాలామంది అలా టెంప్ట్ అయ్యి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ నీకు నువ్వే బాస్. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు కావాల్సినప్పుడు నేను వర్క్ చేసుకుంటాను అంతే. నాకు ప్రాఫిట్ ఎంత వస్తుందో ప్రాఫిట్ బట్టి తీసుకుంటాను, ఆ డబ్బులతో ఎంజాయ్ చేసుకుంటాను, లేదంటే ఫ్యామిలీ అవి చూసుకుంటాను సంథింగ్. అదే మీరు జాబ్లో ఉన్నారనుకోండి మీకు అంత ఫ్రీడమ్ ఇంత అయితే ఉండదు. కోర్స్ ట్రేడింగ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ బిజినెస్, కాకపోతే చాలామంది ఎక్కువ లూజింగ్ రేట్ ఉన్న బిజినెస్ ఏదంటే ట్రేడింగ్. ఎందుకు ట్రేడింగ్ లూజింగ్ అంటే ట్రేడింగ్ వల్ల కాదు, ఇక్కడ గ్యాంబ్లింగ్ మైండ్ సెట్తో వస్తారు చాలామంది. ట్రేడింగ్ అంటే ఏంటి, ఫస్ట్ మీరు మిమ్మల్ని ఆన్సర్ చేసుకోండి. మీరు ట్రేడింగ్కి ఎలా వచ్చి ఉంటారంటే వాడెవడో వీడెవడో ప్రాఫిట్స్ వచ్చేస్తున్నాయి, ట్రేడింగ్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయగానే మనం జస్ట్ గెస్ట్ చేయడం అని చెప్పి ర్యాండమ్గా ట్రేడ్స్ తీసుకొని ప్రాఫిట్ వచ్చినప్పుడు బుక్ చేసుకుంటారు, లాస్ వచ్చినప్పుడు ఇంకా పెద్ద లాస్ చేసి మొత్తం క్యాపిటల్ అంతా పోతుంది. సో అందరు గివ్ అప్ ఇచ్చేస్తారు. ఇక్కడే ఎందుకు గివ్ అప్ ఇస్తారంటే నాకు ట్రేడింగ్ అనేది గ్యాంబ్లింగ్ గేమ్, సో అందరికీ రాదు, ఇది డబ్బులు తీసుకోవడానికి చూస్తారు. ఆపరేటర్స్ గేమ్ ఇది, ఆపరేటర్స్ కావాలని చెప్పి మనల్ని ట్రాప్ చేస్తారు. మన స్టాప్ లాసెస్ అందరూ కూడా చూస్తారు, మన స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకున్నామో అక్కడ కావాలని ట్రిగర్ చేస్తారు. సంథింగ్ ఏ మీ థాట్స్ మీకు వస్తుంటాయి. ఎందుకంటే ఇప్పుడు నక్క ద్రాక్ష పళ్ళు అందనప్పుడు ఏమంటది, ఆ ద్రాక్ష పళ్ళు మంచిగా కదని చెప్పి లాస్ట్లో వెళ్ళిపోతుంది కదా. సో అందరూ స్టాక్ మార్కెట్ని బ్లేమ్ చేసి వెళ్ళిపోతారు. ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ ఎ సూపర్ లైఫ్ ఇన్ దిస్ బిజినెస్, అండ్ అట్ ది సేమ్ టైం దీన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఓవర్కమ్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలంటే చెప్తున్నాను కదా, మీరు ఏమన్నా మీకు జాబ్ ఉందనుకోండి, జాబ్ ఇన్కమ్ కూడా దీనికి తోడవ్వాలి. సో జాబ్ ట్రేడింగ్ రెండు టైమింగ్ సెట్ అవ్వ కదా అలాగా అన్నారు అనుకోండి, ఫుల్ టైం ట్రేడింగ్ రావాలనుకుంటున్నాను అనుకోండి. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, సో అప్డేట్ ఏంటంటే ఓకే 16,000కి వచ్చింది, 17,500 వచ్చినప్పుడు ఒక రిస్క్ అయితే 10,000 ఇనిషియల్గా, ఇప్పుడు రిస్క్ 5,000 కదా, 70,500 వస్తే 10,000 ప్రాఫిట్ వచ్చేలా తీసుకుంటాను. ఇంకొక 1,500 వస్తే లైక్ 43 లేదంటే 50 అలా పెట్టుకుంటాను. ఎందుకంటే ఆల్మోస్ట్ డబల్ డిజిట్స్ 20 రూపీసే మెల్ట్ అవుతుంది. కానీ టైం అయితే 10:30 అయింది, ఇంకా చాలా టైం ఉంది. 11:30, 12:30, 1:30, 2:30, ఇంకా 5 hours అయితే ఉంది. సో 17,500 వస్తే స్టాప్ లాస్ అనేది అప్డేట్ చేసుకుంటాను. సో ఎవరైనా ఇంకా వెయిట్ చేస్తే మీరు కూడా అప్డేట్ చేసుకోవచ్చు. సో కమింగ్ బ్యాక్ టు దిస్, సో 95 ఏం చెప్తున్నాను, మీకు సైడ్ ఇన్కమ్ సోర్స్ అయితే ఉండాలి. లైక్ మీరు ఫుల్ టైం ట్రేడర్ అవ్వాలంటే ఏం చేయాలంటే, మీరు ఒక 6 months లేదంటే 7 months మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఎంఐస్ ఏమి ఉండకూడదు, మీకు అప్పులు లాంటివి ఏమి ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు ట్రేడింగ్ కోర్స్ నీ దగ్గర క్యాపిటల్ ఉంటుంది, నీ దగ్గర 5 lakhs క్యాపిటల్ ఉంటుంది. కానీ 5 lakhs ఎలా వచ్చింది, నువ్వు ఎక్కడి నుంచి తీసుకున్నావు, లైక్ లోన్ తీసుకున్నావా లేదంటే ఆన్లైన్ యాప్స్ నుంచి తీసుకున్నావా, ఎవరైనా అడిగి తీసుకున్నావా? నేను నిన్న ఒక వీడియో చూశాను ఫేస్బుక్లో, ఆల్మోస్ట్ డైలీ అంటే 2 lakhs సంపాదిస్తానంట అతను ట్రేడర్. కాకపోతే ట్రైన్ ఆల్మోస్ట్ 10 రూపీస్ 20 రూపీస్ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ దగ్గర తీసుకుని ఆ డబ్బులతో ట్రేడింగ్ చేసేవాడంట. వచ్చినప్పుడేమో డైలీ 2 lakhs 3 lakhs వచ్చాయంట. కాకపోతే పోయినప్పుడు వీళ్ళందరూ కూడా ఇంకా టార్చర్, ఇంట్రెస్ట్ తీసుకున్న వాళ్ళు డబ్బులు తీసుకున్నారు కదా ఇవి అని చెప్పి సో సూసైడ్ చేసుకున్నారు. ఆయన ట్రైన్ దగ్గర సెల్ఫీ వీడియో పెట్టారు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి బిజినెస్లో. ఎందుకు ఉంటాయంటే మళ్ళీ స్టాక్ మార్కెట్ ఈజీగా నాకు చాలామందికి అనిపిస్తుంది, ఒక 1 year ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇంతేనా ఈజీ అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి 1 year నుంచి ఇక్కడ లోన్స్ అవి తీసుకొని మళ్ళీ చేస్తుంటారు. సో ఇక్కడ సెకండ్ ఇయర్ లాస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ వీళ్ళు హ్యాండిల్ చేయలేక అలాంటివి అనేవి చేస్తూ ఉంటారు. సో మీరు ఏంటంటే ఫస్ట్ ఇయర్ సక్సెస్ ఎప్పుడు కూడా హెడ్కి తీసుకోవాలి. ఫర్ సపోజ్ నేను ఉన్నాను, నాకు ఆల్మోస్ట్ నాకు తెలుసు 2021-22 నుంచి నేను ఆల్మోస్ట్ సక్సెస్ అని చెప్పి నాకు తెలుసు. కానీ ఎప్పుడన్నా ఏ క్షణమని అనుకుంటాను నేను, నా క్యాపిటల్ మొత్తం కూడా ఒక ట్రేడ్లో పోవచ్చు. అది నా వల్ల కాకపోయినా లేదంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మొన్న ఉన్నది ఏమైంది, మిడ్ క్యాప్ నిఫ్టీ సెన్సెక్స్ ఏమవుతున్నాయి, ఇమీడియట్గా మార్కెట్ ఇప్పుడు కిందకి వస్తున్నట్టు వచ్చి సడన్గా బిగ్ గ్రీన్ క్యాండిల్ ఏమైనా వచ్చింది అనుకోండి, స్టాప్ లాస్ జంప్ అయిపోతున్నాయి. సో ఆల్మోస్ట్ చూసారు 40 lakhs 30 lakhs పోగొట్టుకుంటున్నాను అని చెప్పి ఎక్స్పీరియన్స్ ట్రేడర్సే, ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 years 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్స్ వాళ్ళ స్టాప్ లాస్ జంప్ అయిపోతున్నాయి, స్టాక్ మార్కెట్ గివ్ అప్ ఇచ్చేస్తా అంటున్నారు. సో ఇలాంటి అంటే ప్రతిదీ కూడా 50-50 ఛాన్సెస్, ఏది కూడా మన లైఫ్ అనేదే 100% అనేది ఉండదు. సో అలాగని చెప్పి ఇప్పుడు స్టాక్ మార్కెట్ రిస్కీ కదా అంటే కోర్స్ రిస్కే, ఎందులో రిస్క్ లేదు చెప్పండి.
ఇప్పుడు మీరు ఉన్నారు, ఎవరన్నా 100% చెప్పగలరా? నేను ఇంకొక నా డేట్ అంతా ఈరోజు ఆల్మోస్ట్ 22 కదా, నెక్స్ట్ ఇయర్ 22 వరకు నేను 200% ఉంటాను, అంతెందుకు రేపుడికి నేను కంపల్సరీ ఉంటానని చెప్పి ఎవరైనా బాగుంటారు వేస్తారా? మన లైఫ్ అనేది మన చేతిలో లేదు. అది రిస్క్ కదా, అది రిస్కే. నెక్స్ట్ మనం నడుస్తున్న రిస్కే, దగ్గుతున్న రిస్కే, పడుకున్న రిస్కే, స్విమ్మింగ్ చేసిన రిస్కే, బీచ్కి వెళ్ళిన రిస్కే, కార్ నడుపుతున్న రిస్కే. ప్రతి లైఫ్లో మనం జరిగే ప్రతి మూమెంట్ కూడా రిస్కే. కానీ ఏం చేస్తున్నామో రిస్క్ని మేనేజ్ చేస్తున్నాము. ఫర్ సపోజ్ కార్ డ్రైవింగ్ ఉంది, కార్ డ్రైవింగ్ చేస్తున్నాం కదా, కార్ డ్రైవింగ్ చేసినప్పుడు యాక్సిడెంట్లు అవ్వంటే నీకు కారు బాగా నడవడం వచ్చు, అయినా సరే యాక్సిడెంట్ అవ్వదంటే ఏమో అవతల వాడు వచ్చి రాంగ్గా, వాడు డ్రైవింగ్ రానోడు వచ్చి నీకు ఏమైనా డాష్ ఇస్తే నీకు ఏమైనా అవ్వచ్చు కదా. సో ఇక్కడ ఏంటి, జాగ్రత్తగా ఉండాలి ఉండాలి ఉండాలని చెప్పి అనుకుంటూ వెళ్తావు ఇక్కడ. సో అంటే ఇక్కడ ఏంటి, రిస్క్ని మేనేజ్ చేస్తున్నావు. ఇక్కడ రిస్క్ ఉండదని కాదు, కార్ డ్రైవింగ్ నీకు వచ్చేసినంత మాత్రాన నీకు రిస్క్ ఉండదని కాదు, అవతల ఏదైనా జరగవచ్చు కదా, కానీ అక్కడ రిస్క్ అనేది మేనేజ్ చేస్తున్నావు. మేనేజ్ చేయడం వచ్చింది అంటే నేను చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఒక 60-80 స్పీడ్లో ఇంకా క్రాస్ అవ్వకూడదు, ఇంకొక వెహికల్కి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. సో ఇలాంటి రూల్స్ అనేవి ఉంటాయి కదా. సో సేమ్ ట్రేడింగ్ కూడా అంతే, నీకు ట్రేడింగ్ టెక్నికల్ అనాలిసిస్ వచ్చినంత మాత్రాన నువ్వు తోపు ట్రేడర్వి అది ఇది నాకు ఇంక తిరగలేదని చెప్పి అనుకోకూడదు. దీన్ని కూడా సేమ్ రిస్క్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, ట్రేడింగ్ సైకాలజీ ఇదంతా నువ్వు ఆలోచించాలి, అప్పుడే నువ్వు సక్సెస్ అయితే అవ్వగలవు. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, మీరు ఏంటి, మీకు ఒక చిన్న లాస్ వచ్చినా సరే అఫోర్డ్ చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే మీకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. అది క్రియేట్ చేసుకోండి ఫస్ట్. మీరు జాబ్ నుంచి మీరు ఏం చేస్తారు, అలాగని చెప్పి ఇమీడియట్గా జాబ్ శాలరీ అంతా ఇందులో పెట్టేయండి, మీ ఫ్యామిలీని అయ్యి వదిలేయండి, అదేం నేనేమో చెప్పట్లేదు. కానీ దీనికి ఒక సొల్యూషన్ అయితే ఉంది. మీరు ఒక 10,000 అనేది పక్కకు తీయండి, మీకు జాబ్లోంచి వస్తున్న శాలరీ 10,000 అనేది పక్కకు తీయండి. సో చాలామంది అనిపిస్తుంది, సో 10,000 ఒకేసారి పక్కకు తీస్తుంటే అయ్యా అదేంటి 10,000 తీసేయాలా మరి మా ఖర్చులు ఎలాగని చెప్పి. సో ఖర్చులు అవిని అలాగే అవుతుంటాయి. ఫర్ సపోజ్ ఒక మనిషికి ఒక సిగరెట్ హ్యాబిట్ ఉందనుకోండి, సిగరెట్ హ్యాబిట్ ఉన్నవాడికి డైలీ ఒక పెట్టి కాల్స్తున్నాడు అనుకోండి, సో కొంచెం 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 డైలీ ఒక లైక్ నాకు ప్రైజెస్ తెలివి ఒక 20 రూపీస్ 10 రూపీస్ అలా ఉన్నాయి అనుకోండి. సో 20 రూపీస్ ఒక ప్యాకెట్ కాలుస్తున్నాడు అంటే డైలీ ఎంత అవుతుంది, 200 అవుతుంది. సో ఒకేసారి 200 తీసినా సరే ఇబ్బంది. సో 20 రూపీస్ అంటే ఇప్పుడు ఐటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కింద షాప్స్ అవి ఉంటాయి, వాళ్ళు బయటికి వెళ్ళాల్సినప్పుడు ఇక్కడ 20 రూపీస్ ఉంటాయి కదా, వీళ్ళకి ఏం అనిపించదు. అంటే ఇప్పుడు నెలకి ఎంత పోగొడుతున్నారు, లాంగ్ టర్మ్లో చూసుకుంటే డైలీ 20 అంటే డైలీ 200 అంటే మంత్లీ ఎంత ఆల్మోస్ట్ 6,000 రూపీస్. సో 6,000 నువ్వు వేస్ట్ దాని మీద ఖర్చు పెడుతున్నావు కదా, అంటే ఏంటి అమౌంట్ 6,000 ఒకేసారి తీయట్లేదు, కొంచెం కొంచెం తీయడం వల్ల నీకు అది ప్రాబ్లం అనిపించట్లేదు. సో సేమ్ వే ఇప్పుడు డైలీ అమౌంట్ ఏదైనా వస్తుందో దీన్ని పక్కన పెట్టేయండి. లేదంటే డైలీ వేజెస్ బిజినెస్ పర్సన్స్ లాంటివి ఏమన్నా బిజినెస్ లైక్ ఏమన్నా షాప్స్ ఉన్నాయి, మీకు ఏమన్నా ఇన్కమ్ వస్తుందంటే డైలీ కొంచెం కొంచెం పక్క తీయండి. మంత్ అయ్యేబాదికి ఒక 10,000 లేదంటే 20,000 పక్కకు తీసారనుకోండి, ఇది పెద్ద ప్రాబ్లం అనిపించదు. అదే ఇప్పుడు ఫ్యామిలీ నడుస్తున్న వాళ్ళకి ఇప్పుడు ఒక 20,000 దీనికి తీయాలా అన్నట్టు ఆలోచిస్తారు, కానీ వేస్ట్ ఖర్చులు ఎన్ని చేస్తారు చెప్పండి. మీరు బయటికి వెళ్తే ఎంత అవుతుంది, ఈజీగా 500,000 రూపీస్ అవుతుంది, కార్కు పెట్రోల్ అవుతుంది కదా, అయ్యేది ఎలాగో అవుతుంది ఖర్చు. కాబట్టి మీరు శాలరీ ఏం చేయాలంటే మినిమం పక్కకు తీసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీ మీరు జాబ్ మీకు ఎంత శాలరీ వచ్చినా, మీకు 40,000 వచ్చినా 30,000 వచ్చినా అలాగని చెప్పి 30,000 వస్తే 10,000 తీసేస్తే మీకు కొంచెం మళ్ళీ ఎక్స్పెన్సెస్ ప్రాబ్లం అవుతుంది. సో 5,000 తీయండి. సో 50,000 కన్నా ఎబవ్ ఉన్నది అనుకోండి, 40-50 ఒక 10,000 75 వస్తుంది, 20-25,000 తీసేయచ్చు, పర్వాలేదు. సో ఫస్ట్ జాబ్ రాగానే అంటే బేసిక్స్ ఎవరైతే జాబ్ వచ్చిన వెంటనే వాళ్ళు చేయాల్సిన పని చెప్తున్నాను, లేదు ఇప్పుడు నుంచి నేను చేస్తున్నాను మీరైనా చేయొచ్చు. ఒక మీ శాలరీ ఒక 75,000 అలా వస్తుంది అనుకోండి జాబ్స్లో, మీరు ఒక 25,000 పక్కకి తీసేయండి. ఈ 25,000 ఎప్పుడైతే తీస్తారో ఒక 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ, ఫర్ సపోజ్ థింగ్ మీరు ఒక 20,000 తీస్తున్నారు, ఒక 1 ఇయర్ అంతా తీసారు అంటే స్టాక్ మార్కెట్ ఈ 1 ఇయర్ ఏంటి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే లైవ్ మార్కెట్లో ఏమవుతుంది, పేపర్ ట్రేడింగ్ చేయడమో, లైవ్ ఎమోషన్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ 1 ఇయర్ ఖాళీగా ఉండమని కాదు. సో ఈ 1 ఇయర్ జాబ్ చేస్తుండాలి, ప్రాక్టీస్ చేస్తుండాలి. ఈ 20 ఉంది కదా, మంత్లీ 20,000 ఏదైతే పక్కకు తీస్తున్నావో ఆల్మోస్ట్ ఎంత అవుతుంది, 2,40,000 ఎంత అవుతుంది. సో ఒక 2 lakhs అవుతుంది కాబట్టి ఈ 2 lakhs నువ్వు డిమాట్ అకౌంట్లో అప్పుడు యాడ్ చేసుకున్నా అప్పుడు పోయినా నీకు ఎమోషన్స్ అనేవి ఏమీ ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఈ డైలీ 20,000 ఆల్రెడీ పోయాయి అనుకున్నాను శాలరీలోంచి, అవి దాంతో ట్రేడ్ చేస్తున్నావు. అంతేగాని ఇప్పుడు 2 lakhs ఫ్రెండ్స్ దగ్గర అప్పు తెచ్చేసి ఇందులో పెట్టేస్తే నీకు ఏముంటుంది అక్కడ, లైక్ ఆ ఫీలింగ్ ఏముంటుంది, వాడికి కంపల్సరీ నేను ఇంట్రెస్ట్ కట్టాలి, నాకు ప్రాఫిట్ కావాలి, నేను ఫ్యామిలీని రన్ చేయాలి, నా బిల్స్ కట్టాలి, ఈ ఎమోషన్స్ ఉంటాయి. సో అది చాలా డేంజర్. ఓకే, సో మంత్లీ అమౌంట్ పోనీ ఒక 2 lakhs తీయలేరు, మీరు ఓన్లీ ఒక 10,000 తీయగలరు. సో 1,20,000 అవుతుంది. సో 1,20,000తో 2 lots 1 lot ప్రాక్టీస్ చేయండి. ఏమైంది, టైం అయితే కంపల్సరీ కావాలి. మీరు 1 డేలో సక్సెస్ఫుల్ అనేది అవ్వలేరు ట్రేడింగ్లో ఏంటి దేనిలో అన్నా. సో టైం అయితే గ్యాప్ అయితే ఇవ్వాలి మార్కెట్కి. సో ఇప్పుడు నా దగ్గర అని కాదు, ఇప్పుడు నా దగ్గర జాయిన్ అయిపోయినా నాకు ప్రతిరోజు ప్రాఫిట్స్ రావు, మీకు ప్రతిరోజు ప్రాఫిట్స్ రావు. ఇంకొకరి దగ్గర ఇంకో సక్సెస్ఫుల్ ట్రేడర్ ఉన్నా సరే వాళ్ళకి ప్రతిరోజు ప్రాఫిట్స్ రావు, మీకు ప్రతిరోజు ప్రాఫిట్స్ అనేవి రావు.
సో మీరు అందరూ వింటున్నారని అనుకుంటున్నాను. సో టైం అయితే ఇప్పుడు కొంచెం 10:35 అయింది, కానీ వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుంది. సో మళ్ళీ అప్లోడ్ చేయడానికి టైం అయితే పడుతుంది. సో వీడియో రికార్డింగ్ అనేది ఆపేస్తున్నాను. వింటే ఎస్ అని చెప్పి టైప్ చేయండి. సో ఒక పాయింట్ అయితే తెలుసుకున్నారు కాబట్టి తర్వాతది. యా యాక్టివ్గానే ఉన్నారా? ఓకే. అయితే రికార్డింగ్ ఆపేస్తున్నాను. ఎందుకంటే రికార్డింగ్ మళ్ళీ ఇది అది యూట్యూబ్లో పెట్టినా లేదంటే ఈ దాంట్లో పెట్టినా ఎంబీ అనేది ఎక్కువ అవుతుంది, టైం డ్యూరేషన్ కూడా ఎక్కువ పడేస్తుంది. సో రికార్డింగ్ అయితే ఆపేస్తున్నాను, వినండి. ఎంట్రీ ఇక్కడ R1 ప్యూర్ పైన పెట్టుకున్నాను కాబట్టి ఎగ్జిట్ అవుతున్నాను ఇప్పుడు, ఎందుకంటే R1 ప్యూర్ని క్రాస్ అయిపోతుంది. సో స్టాప్ లాస్ ఆల్మోస్ట్ 43 పెట్టుకున్నాను, అంటే ఒక 10,000 ప్రాఫిట్ వచ్చేలాగా. ఎందుకంటే ఇక్కడ నిఫ్టీ ట్రేడ్ చూసి మనం బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాము. ఓకే, బ్యాంక్ నిఫ్టీని చూసి ఏం తీసుకోలేదు. సో ఇప్పుడు స్టాప్ లాస్ అనేది అప్డేట్ చేసుకున్నాను. ఓకే, 13,000 ప్రాఫిట్ అయితే ట్రేడ్ అవుతుంది, కానీ 43 అనేది స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను. 100 వరకు వెయిట్ చేయట్లేదు. ఎందుకు వెయిట్ చేయట్లేదు అంటే ఇక్కడ చూడండి, మనం స్టాప్ లాస్ అనేది ఇక్కడ స్పాట్ చార్ట్ ప్రకారం అయితే హిట్ అయిపోయింది ఇక్కడ. సో అందుకు ఇప్పుడు ఏమన్నా 43కి వెళ్తే ఎగ్జిట్ అయిపోతాను ట్రేడ్ని. ఇంకొక 10 పాయింట్స్ అయితే ఉంది. ఆల్మోస్ట్ హై అయితే 17,000 దాకా వెళ్ళింది అనుకుంటా కదా. బ్యాంక్ ఎక్స్ డెప్త్ లో 18.80 వరకు వెళ్ళింది లో. సో 18 నుంచి మళ్ళీ 36 వరకు వచ్చేస్తే ఆల్మోస్ట్ డబుల్ వచ్చేసినట్టు కదా, ప్రీమియం అనేది అయిపోతున్నట్టు. సో అక్కడి నుంచి ఏదైనా జరగవచ్చు. సో ప్రాఫిట్ రాదు, లాస్ రాకుండా ఒక ప్రాఫిట్ కాదు, బ్రేక్ ఈవెన్ కాదు. ఓకే, 43 పెట్టుకున్నాను అంటే ఒక 10,000 ప్రాఫిట్ వచ్చేలాగా. సో వస్తే 10,000 ప్రాఫిట్ అనేది వస్తుంది ఈరోజు. ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నాను. నిఫ్టీ ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ ఎక్కడ తీసుకున్నాము, ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకున్నాము. సో ఆ పాయింట్ అనేది బ్రేక్అవుట్ అయ్యింది కాబట్టి తీసుకున్నాను. ఓకే, సో అదే ఇప్పుడైతే ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోవచ్చు. 35, 36. ఓకే, 43 వచ్చిన తర్వాత చూద్దాము. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఏం జరుగుతుంది చూడండి. బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్గా ఇక్కడ 20 EMA ఈ లెవెల్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. 20 EMA ఆన్ డైలీ టైం ఫ్రేమ్ అది ఇంపార్టెంటే, 20 EMA ఆన్ 5 minutes టైం ఫ్రేమ్ అది ఇంపార్టెంటే, ప్రీవియస్ డే హై కూడా ఇంపార్టెంటే. సో అక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ నేను ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ తీసుకోకపోయి ఉంటే ఇక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకుందాను, ఎందుకంటే మనకి అనాలిసిస్ ప్రకారం అయితే అది కరెక్ట్. సో చూద్దాం మార్కెట్ ఎక్కడి నుంచి అయినా మళ్ళీ రివర్సల్ అయితే, లైక్ R1 ప్యూర్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, నిఫ్టీ ఎక్కడి నుంచి రివర్సల్ అయితే స్టాప్ లాస్ మీన్ టార్గెట్ అనేది హిట్ అవుతుంది, లేదంటే స్టాప్ లాస్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. సో అగ్రెసివ్గా అయితే మూవ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మార్కెట్ ఎక్కడి నుంచి కూడా పైకి తీసుకెళ్ళిపోయింది. ఈ లోన్ బ్రేక్ చేయాలి, అప్పుడే మార్కెట్ అనేది కిందకు వస్తుంది. సో టైం అయితే 11 o'clock అయింది. సో ఎనీహౌ ప్రాఫిట్ అనేది ఆల్రెడీ మనకి 10,000 వస్తుంది కాబట్టి వరి అవ్వాల్సిన పని ఏం లేదు. సో అప్డేట్ చేస్తాను మీకు అయిపోయిన తర్వాత, ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. 36 ట్రేడ్ అవుతుంది, ఇంకొక 43 వరకు పెట్టుకున్నాను నేనైతే. సో గ్రూప్లో 45 పెట్టాను, ఎందుకంటే 45 రౌండ్ నెంబర్ కాబట్టి. సో రౌండ్ నెంబర్ సరే పెట్టుకోండి స్టాప్ లాస్ ఎప్పుడన్నా. సో నేనంటే ఫస్ట్ స్టాక్ యూజ్ చేస్తాను కాబట్టి ఫస్ట్ స్టాక్ మ్యాక్సిమం హిట్ అయిపోద్ది, కానీ కొన్ని జెరోదా అప్ స్టాక్స్ వాడిన వాళ్ళకి అయితే హిట్ అవ్వకపోవచ్చు ఒక్కొక్కసారి. ఓకే, సో మీరు అడగచ్చు క్వశ్చన్, ఇక్కడ నుంచి 12,000 వస్తుంది కదా తీసుకోవచ్చు కదా అని. తీసుకోవచ్చు, కానీ ఒకవేళ నా సైడ్ మూవ్ అయితే లైక్, ఎందుకంటే ఎగ్జాక్ట్గా నిఫ్టీ చూడండి R1 ప్యూర్ దగ్గర నుంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. అయితే ఒకవేళ కిందకు వస్తుంది, లేదంటే పైకి వెళ్తుంది, కరెక్టే. సో ఇప్పుడు డే హై బైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కిందకు వస్తే నా టార్గెట్ అనేది హిట్ అవుతుంది, తీసుకుంటాను 10,000 ప్రాఫిట్, లేదంటే స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. ఇంకొక 11 పాయింట్స్ ఉంది, 12 పాయింట్సా, ఓకే 10 పాయింట్స్, 9 పాయింట్స్ ఉంది. సో అవ్వట్లేదు ఇక్కడ. R1 ప్యూర్ అయితే రెసిస్టెన్స్ తీసుకుంటుంది అనుకుంటా, ఇది బ్రేక్ చేయాలి అప్పుడు. సో నిఫ్టీ చూస్తున్నాను, నిఫ్టీ కాదు బ్యాంక్ నిఫ్టీ చూడాలి. సో బ్యాంక్ నిఫ్టీ గ్రీన్ క్యాండిల్ పైన రెడ్ ఇంకొక ఈ హైని బ్రేక్ చేస్తే స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వచ్చు అనుకుంటా. సో చూద్దాం ఏమవుతుందో. లో అయితే 18 వరకు వెళ్ళింది. R1 ప్యూర్ అనేది అగ్రెసివ్గా బ్రేక్ అయిపోయింది. సో ఇప్పుడు ఏదైనా జరగవచ్చు. ఆల్మోస్ట్ ఈ హై బ్రేక్అవుట్ అయితే మన స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు అని చెప్పాను కదా. సో ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హై బ్రేక్అవుట్ అయితే హిట్ అయిపోవచ్చు. ఇంకొక 1700. బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుంది, ఆ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఈ హై అయితే బ్రేక్అవుట్ అయితే అయిపోయింది.
సో చూద్దాం ఏమవుతుంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే స్టాప్ లాస్ అయిపోద్ది. సో టైం తీసుకుంటుంది, స్టాప్ లాస్ హిట్ అవ్వట్లేదు. ఎందుకు హిట్ అవ్వట్లేదు అంటే నిఫ్టీ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మనకి చెప్పాను కదా మార్కెట్ పైకి వెళ్ళొచ్చని, ఎగ్జాక్ట్గా మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది ఆ లెవెల్ దగ్గర. సో ఆ లెవెల్ ఎందుకు ఇంపార్టెంట్, R1 పివట్ ఇంపార్టెంట్. అండ్ అట్ ది సేమ్ టైం సో టైం జరిగే కొద్దీ R1 పివట్ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే ట్రెండ్ అనేది ఎలా వస్తుంది, బుల్లిష్నెస్ చూపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కిందకి అన్నా ఈ లెవెల్ అర్జెంట్ సిపిఆర్ ఉంది అక్కడ నుంచి కిందకి వస్తేనే మన టార్గెట్ అనేది హిట్ అవుతుంది. లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వచ్చు. ఈవెన్ దో ప్రాఫిట్ 15,000 16,000కి వచ్చినా సరే ప్రెసెంట్ అయితే ప్రాబిలిటీ అంతేం ఉండదు. 50,000 54,300 కాల్ ఆప్షన్ కదా. సో ప్రాఫిట్ ప్రాబిలిటీ చూద్దాము. సో 54,300 కాల్ ఆప్షన్. సో ప్రాబిలిటీ 85% ఉంది ఇక్కడ నుంచి. సో 15% ఉంది. సో అలాగని చెప్పి ఇది ఏమీ 100% ఏం కాదు. ఓకే, 85% వర్కౌట్ అవుద్దని చెప్పి స్టాక్ మార్కెట్ అయితే చెప్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం 85% వర్కౌట్ అవుద్దంటే మన స్టాప్ లాస్ నుంచి కాదు, అది జీరో అవ్వడానికి 85% ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తుంది. అంటే అది 100కి వెళ్ళొచ్చు, 200కి వెళ్ళొచ్చు, 300కి వెళ్ళొచ్చు. కానీ 3 o'clock 3:30 ఆ టైంకి మ్యాక్సిమం 85% ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తుంది. ఓకే, ఎనీహౌ మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే అప్డేట్ చేసుకున్నాం కాబట్టి 85% వర్కౌట్ అవుద్దని కాదు. సో అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తాను. స్టాప్ లాస్ 43 పెట్టుకున్నాను, ప్రెసెంట్ 23 అలా ట్రేడ్ అవుతుంది. ఇంకొక 20 పాయింట్స్ ఉన్నాయి. సో 20 పాయింట్స్ అటు వెళ్తే మన ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవుద్ది. 20 పాయింట్స్ హిట్ వస్తే మన ఫైనల్ టార్గెట్ 1:4 అనేది వస్తుంది. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయినా నాకు ఈరోజు ఏమీ అనిపించదు. ఎందుకంటే ఈరోజు మన రిస్క్ ఎంత, రిస్క్ ఓన్లీ నా ట్రేడ్లో 5,000 రిస్క్ చేశాను ఈరోజు. ఈ ట్రేడ్లో ఓన్లీ 5,000 రిస్క్ చేశాను. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయినా నాకు 10,000 ప్రాఫిట్ వస్తుంది. అంటే ఏంటి, 1:2 రిస్క్ రివార్డ్ ఫాలో అయినట్టే నేను. ఓకే, సో అందుకు నాకు పర్వాలేదు. నెక్స్ట్ ఆపర్చునిటీ అయితే ప్రజెంట్ నిఫ్టీ ఒకవేళ కిందకు వస్తే ఇక్కడ నుంచి డేలో నుంచి మళ్ళీ ఏమైనా సపోర్ట్ తీసుకుంటుందో లేదంటే సిపిఆర్ని టచ్ చేస్తుందో చూడాలి. సారీ, బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రజెంట్ అయితే జిగ్జాగ్ రివర్సల్ సైడ్ వేస్ మూమెంటం చూపిస్తుంది. సో అందుకే ఇంక సెకండ్ ట్రేడ్ ఏం తీసుకోను, ఈ ట్రేడ్తో ఆపేస్తాను. ఓకే, చూద్దాం ఏమవుతుందో. హై అయితే 16,500 దాకా వెళ్ళింది. ఓకే గైస్, ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో బ్యాంక్ ఎక్స్ 35, ఎందుకంటే నిఫ్టీ చెప్పాను కదా ఈ లెవెల్ ఇంపార్టెంట్ అని చెప్పి, ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయితే అయిపోయింది ఈ క్యాండిల్. సో అక్కడ నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ అయితే తీసుకుంటుంది. సో ఇప్పుడు నుంచి జీరోకి వెళ్తాను కాదు, వెళ్ళొచ్చు. కానీ మన ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది తీసుకున్నాం, రిస్క్ 1:2 దగ్గర తీసుకున్నాం కాబట్టి. సో ట్రేడ్ అయితే క్లోజ్ చేస్తాను. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, మైక్స్ ఆన్ చేస్తాను. సో 11:56 అయింది, 12:05 వరకు ఉంచుతాను సెషన్. ఓకే, 12 o'clock వరకు ఉంచుతాను. ఇంకొక 4 minutes ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేదంటే సెషన్ క్లోజ్ చేద్దాం. హోల్డ్ చేస్తున్నాను, 0 వరకు ఉండొచ్చా? యా, హోల్డ్ చేస్తే హోల్డ్ చేయొచ్చు, పర్వాలేదండి. మీరు మెయిన్ స్టాప్ లాస్ పెట్టుకుని ఉంటే మెయిన్ స్టాప్ లాస్ వరకు వెయిట్ చేయొచ్చు, పర్వాలేదు. లైక్ 120 పెట్టుకున్నారా, 120 పెట్టుకోకండి. ఆల్మోస్ట్ ఒక 30 వరకు వచ్చింది కాబట్టి ఒక 100 అన్నా పెట్టుకోండి, లేదంటే కాస్ట్ పెట్టుకున్నా పర్వాలేదు. ఓకే, ఎందుకంటే నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ తీసుకున్నాను. ఇది మెయిన్ టార్గెట్ అయితే కాదు కదా, మెయిన్ స్టాప్ లాస్ అయితే కాదు కదా. మీరు వెయిట్ చేస్తే వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే బ్యాంక్ ఎక్స్ ఎక్కడ ఉంది, 54,300 అనేది కొంచెం ఫార్ అవే ఉంది కాబట్టి. సో 54,300కి వెళ్తేనే లాస్ వస్తుంది. లేదు క్లోజ్ చేస్తా అంటే క్లోజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ప్రీమియం గ్రూప్లో 45, ప్రీమియం గ్రూప్లో 45 ఇచ్చాను స్టాప్ లాస్. 45 అయితే హిట్ అవ్వలేదు అనుకుంటా కదా. ఏమో చెప్తున్నారు క్లయింట్ 45 హిట్ అవ్వలేదని. 45 ఎవరైనా పెట్టుకున్నారు స్టాప్ లాస్? ఒకసారి 45 హిట్ అవ్వకపోతే ఎస్ అని చెప్పి టైప్ చేయండి చాట్ బాక్స్లో. 45 ఇంకా హిట్ అవ్వలేదంట. ఓకే, పర్వాలేదు. సో 45 పెట్టుకుంటే 45 పెట్టుకోండి. నేనంటే నాకు 10,043 దగ్గరకు వస్తుంది కాబట్టి ఇందా క్యాల్కులేషన్ ప్రకారం అక్కడ తీసుకున్నాను. సో డే అయిపోయినట్టే 10,497 ఈజ్ టుడేస్ ప్రాఫిట్. ఒక 10,000 అనుకోండి. సో మొన్న ఏమైంది, మొన్న ఒక 10,000 వచ్చింది. అంటే ఫస్ట్ డే అయితే లాస్ వచ్చింది 10,000, సెకండ్ డే 20,000 ప్రాఫిట్ వచ్చింది. ఈరోజు థర్డ్ డే 10,000. సో ఓవరాల్ అయితే ఈ 22 days ట్రేడింగ్ ఛాలెంజ్లో ఈరోజు థర్డ్ డే 20,000 గ్రీన్లో అయితే ఉన్నాము. మనకి ఇంకా ఉన్న డేస్ ఇన్ని 19 days అయితే ఉన్నాయి. సో చూడాలి ఏమవుతుందో ఈ 19 days కూడా. సో ఓకే గైస్, సెషన్ నాకు క్లోజ్ చేయమంటారా? ఏమైనా డౌట్స్ ఉంటే సబ్జెక్ట్ రిలేటెడ్ అడగండి. ఓకే, బ్యాంక్ నిఫ్టీ అర్జున్ సిపిఆర్ రివర్సల్.
వర్జిన్ సిపిఆర్ వెళ్ళొచ్చు అంటే వెళ్ళకూడదని నేను చెప్తాను ఈరోజు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సపోర్ట్ నేను ఇక్కడ ఏం చెప్పాను, ఇక్కడ నుంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే వెళ్ళొచ్చు అని. నేను ఏంటంటే వర్జిన్ సిపిఆర్ సెంట్రల్ పివట్ దగ్గర తీసుకుంటాను. లైక్ సెంట్రల్ పివట్ దగ్గర ఏమన్నా సరే గ్రీన్ క్యాండిల్ ఉందనుకోండి, అక్కడ తీసుకుంటాను. కానీ ఇక్కడ చూడండి సెంట్రల్ పివట్ ఎగ్జాక్ట్గా ఏమైంది, రెసిస్టెన్స్ తీసుకుంటుంది వర్జిన్ సిపిఆర్, సపోర్ట్ కాదు అది. సో వర్జిన్ సిపిఆర్ స్ట్రాటజీ అనేది దీని ప్రకారం అయితే వెళ్ళకూడదు ఈరోజు. నా ఎంట్రీ అయితే ఇక్కడ ఉందను. ఒకవేళ నేను ఫస్ట్ ట్రేడ్ తీసుకోకపోయి ఉంటే నా ఎంట్రీ ఆల్మోస్ట్ ఇక్కడ కానీ ఉంది, ఈ క్యాండిల్ దగ్గర కానీ ఈ క్యాండిల్ దగ్గర కానీ ఉందను. సో ఆప్షన్ సెల్లింగ్ తీసుకుందాను. ఆల్రెడీ ఫస్ట్ ట్రేడ్లో ఉన్నాం కాబట్టి నా క్యాపిటల్ అయితే సరిపోతుంది, అందుకు తీసుకోలేదు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇంకా 1 minute ఉంది, ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. 54,300 కాల్ ఆప్షన్ జీరోకి వెళ్తుందా? వెళ్ళొచ్చండి, నో ప్రాబ్లం, వెళ్ళొచ్చు. అది ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి 54,300. ఎందుకంటే 300 ఎక్కడ ఉంది, 100 ఏమో ఎక్కడ ఉంది, 300 ఏమో పైన ఉంది ఆల్మోస్ట్ డే హై. సో ఒకవేళ డే హై రెసిస్టెన్స్ ఏమైనా ఇస్తే మళ్ళీ కిందకి రావచ్చు, పర్వాలేదు మార్కెట్. రిస్క్ ఈరోజు 5,000 ఎందుకు తీసుకున్నారు? రిస్క్ 5,000 ఎందుకు తీసుకున్నానంటే చెప్తాను కదా, నిఫ్టీ ఎంత పెద్ద రెడ్ బార్ కదా. సో స్టాప్ లాస్ అనేది కొంచెం పెద్దది అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పుడంటే తెలుసు మనకి వర్జిన్ సిపిఆర్ రెసిస్టెన్స్ ఇచ్చింది అనేది సెకండ్ క్యాండిల్ థర్డ్ క్యాండిల్లో తెలుసు, కానీ ఫస్ట్ అయితే తెలియదు. కాబట్టి పర్వాలేదు, ఇక్కడ రిస్క్ అనేది తగ్గించుకోవచ్చు. సో ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్గా సపోర్ట్ దగ్గరికి వస్తుందని చెప్పి నేను క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను, 5,000 రిస్క్ చేశాను. సో రివార్డ్ అనేది 10,000 వరకు వెయిట్ చేయాలి నిఫ్టీలో. సో నిఫ్టీ మధ్యలో ఉన్నప్పుడు వెంటనే ఇమీడియట్గా బ్యాంక్ ఎక్స్కి మారిపోయాను. సో నిఫ్టీ తీసుకున్నా మీకు ప్రాఫిట్ అవుతుంది. నిఫ్టీ ఆప్షన్ బయింగ్ లెవెల్స్ ఇచ్చాక ప్రీమియం లెవెల్స్, అది టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. కానీ ఒక 10,000 అయితే రాకపోదునేమో నాకు. ఇంకా ఒకవేళ నేను ఆప్షన్ సెల్లింగ్ తీసుకోకపోయింటే ఇంకా వెయిట్ చేద్దాను అనుకుంటా. ఎందుకంటే నా క్వాంటిటీస్ 250 క్వాంటిటీస్, ఒక 30 వస్తే నాకు 8,000 7,500 వస్తుంది అనుకుంటా కదా. సో మినిమం ఒక 40 పాయింట్స్ అయినా రావాలి నాకు. ప్రీమియం ఛానల్ అయితే 40 పాయింట్స్ వచ్చాయి, కానీ నాకైతే నేను కొంచెం అడ్వాన్స్ ఎంట్రీ తీసుకున్నాను కాబట్టి కొంచెం లేట్గా అయితే వెయిట్ చేయాలి నేను. అది 210 వరకు వెళ్ళింది అనుకుంటా కదా నిఫ్టీ హై చూడండి ఒకసారి. హై ఓకే, నేనైతే 230 వరకు వెయిట్ చేద్దాను, 227 వరకు వెళ్ళింది. ఎనీహౌ ఆప్షన్ సెల్లింగ్ మార్చుకోవడం అయితే నాకు బెనిఫిట్ అయితే వచ్చింది. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే గైస్, అయితే సెషన్ అయితే క్లోజ్ చేస్తున్నాను. సో టైం అయితే 12 అయింది. సో ఎనీహౌ సెషన్ మనకి అయిపోయింది కాబట్టి, అండ్ ప్రతిరోజు కూడా పాయింట్స్ రాసుకోండి, ఇంపార్టెంట్. ఎప్పుడు ఏం చెప్తున్నానో, సో స్ప్రెడ్స్ గురించి చెప్పాను మొన్న, నిన్నేమో లైక్ ఫస్ట్ డే ఏమో స్ప్రెడ్స్ గురించి, పొజిషన్ క్యాపిటల్ తగ్గించుకోవడానికి ఏం కావాలన్నా అది డిస్కస్ చేసుకున్నాం. సెకండ్ డే ఈరోజేమో రిస్క్ మేనేజ్మెంట్ గురించి, నెక్స్ట్ రూల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో అవి చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, నీడెడ్ దిస్ లెర్నింగ్ టుడే. హోప్ ఇట్ విల్ హ్యావ్ ఎ బెనిఫిట్. సో మీరు ఈ 5,999 ఫీజ్ కట్టారు కదా, ఈ 5,999 ఫీజ్ అనేది నేను నా ట్రేడ్స్ కాపీ చేయడం వల్ల మీరు రికవర్ అవుతుంది, ప్రాఫిట్స్లో ఉంటారో లేదో తెలియదు. కానీ ఈ 5,999 ఫీజు ఏదైతే తీసుకున్నారో అది మోర్ దెన్ వర్త్ అయితే నేను ఇస్తాను. ఓకే, ఎండింగ్ వరకు సెషన్స్ 22 సెషన్స్ అయిపోలో దానికన్నా వర్త్ అన్నది మీకు అనిపిస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ట్రాప్ అయ్యేది ట్రాప్ జోన్స్ అన్నీ నేను చెప్తున్నాను కాబట్టి. సో అదైతే వర్త్ అనిపిస్తుంది, తర్వాత లెర్నింగ్లో కట్ట వర్త్ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అందరూ కూడా స్ట్రాటజీస్ కోసము 10,000 5,000 20,000 కోర్సెస్ అవి పెట్టి తీసుకొని ఉంటారు, స్ట్రాటజీస్ నేర్చుకొని ఉంటారు. కానీ నేను మెయిన్ స్టార్టింగ్ అప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ గురించి కట్ట 40,000 50,000 ఖర్చు పెట్టాను. ఎవరు కూడా ఆ క్లాసెస్ కోసం ఖర్చు పెట్టరు. ఎందుకంటే నా మెయిన్ విన్నింగ్ అనేది ట్రేడింగ్ సైకాలజీ దగ్గర ఉంది కాబట్టి, ట్రేడింగ్ సైకాలజీ గురించి లైక్ మీరు చూడండి యూట్యూబ్లో కట్ట డేవిడ్ పాల్ అని ఉంటారు, ఆయన సెషన్కి ఎంత తీసుకుంటారో చూడండి ఒకసారి. సో దాని మీద ఎక్కువ ఖర్చు పెట్టాను. ఎందుకంటే మన మెయిన్ ఎర్నింగ్ అనేది ఇలా ఉంటుంది, లైక్ ట్రేడింగ్ సైకాలజీ మీద ఉంటుంది, స్ట్రాటజీస్ అవి కాదు. స్ట్రాటజీస్ అనేవి సెకండరీ. ఓకే, సో ఎగ్జాక్ట్గా నా స్టాప్ లాస్ తీసుకున్న తర్వాత కిందకు వస్తుంది మార్కెట్. సో ఆల్మోస్ట్ 43 హిట్ అయ్యింది, 45 అయితే హిట్ అవ్వలేదు, 43 నుంచి మళ్ళీ కిందకు వచ్చేసింది. సో ఎనీహౌ ఇంకా అయిపోయిన తర్వాత ఇంక మార్కెట్ చూడకూడదు. అందుకే మీరు చూస్తారా సెషన్స్లో అసలు తీసాను, విండో ట్యాబ్ అనేది క్లోజ్ చేశాను, అలా అనిపిస్తుంటుంది. ఓకే గైస్, బాయ్. సెషన్ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు రేపటి సెషన్లో అడిగి తిరిగాను. ఓకే, సో ఈరోజు ప్రాఫిట్ వచ్చి 10,497, ఒక 500 బ్రోకరేజ్ అనుకున్నా సరే 10,000 అయితే వచ్చింది. సో ఓవరాల్ 22 డేస్ ఛాలెంజ్లో ఓవరాల్ 20,000 ప్రాఫిట్లో అయితే ఉన్నాము.